ఇప్పటిదాకా కాదు ఇది. ఈ పీసీఎం అనేది రెగ్యులర్ జరగాలి మనకు. ఇది జరిగినప్పుడే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. మరి దానికి పీసీఎంకి మళ్ళీ ఇంటర్ లింక్డ్ ఏందని చెప్పారంటే, మనం ఈ ప్రాస్పెక్ట్కి, కస్టమర్స్కి, రిటైలర్స్కి మనం తెలియజేయాల్సింది ఏం చెప్పారంటే, ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పారంటే, ఇక్కడ మనకు ప్రొడక్ట్, ఓకే, వెల్నెస్ గురించి ఎంత అవగాహన ఉంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతుంటారు. దానికి మనకి ఇంకోటి కూడా చెప్పడం జరిగింది సార్, మనకు సిటీఆర్ఐ మనం రెగ్యులర్ అనుకుంటాం, సిటీఆర్ఐ ఈ 2025లో 2025లో కనిపెట్టినటువంటి ఒక గొప్ప వర్డ్ సిటీఆర్ఐ. ఓకే, మనం అంతంగా క్లినికల్ ట్రయల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా అంటుంటాం. దాన్ని అది వైబ్రెంట్ ఇవ్వదు. మన టీం మనలో మాత్రం సి అంటే క్లీనింగ్, అంటే రక్తంలో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు, విషయాలు మలినాలు అన్ని క్లీన్ చేస్తుంది. ఐ అంటే ఇమ్యూనిటీ, నిరోధక వ్యవస్థను బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, కణధ్వజాన్ని కాపాడడం ద్వారా. ఎస్ సార్ అదే సిఐటిఆర్. మనమేమో సిటిఐఆర్ అంటాము, దాన్నే కొంచెం మనం మార్చి సిఐటిఆర్ అని పెట్టుకున్నాం. ఓకే, క్లీనింగ్ అండ్ ఇమ్యూనిటీ పెంచడం ద్వారా. తర్వాత ఆర్ అంటే రెజ్యునేషన్, మన కణాలని పునర్జీవింపజేయడం వల్ల ఆ విధంగా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఫోర్త్ పర్సన్ వచ్చేసి ట్రీట్ చేస్తుంది, న్యూట్రాసిటికల్ చేస్తాయి, చికిత్స చేస్తాయి కణాలకి. ఇలా క్లీనింగ్ చేయడం ద్వారా, ఇమ్యూనిటీ పెంచడం ద్వారా, కణాలను రెజ్యుమినేట్ చేయడం ద్వారా, అంటే చనిపోయిన కణాలు కావచ్చు, ఉన్న కణాలని మంచి ఇంకా ఆరోగ్యవంతం చేయడం ద్వారా, తర్వాత ట్రీట్ చేయడం వల్ల. ఇలా 4 రకాలుగా మన ప్రోడక్ట్లు ఉపయోగపడతాయి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు ప్రశ్న ఏంటంటే మనకు డియర్ ఫ్రెండ్స్, మనకు ముఖ్యమైన ప్రశ్న అసలు మనము వేసుకోవాల్సింది, నేను ఇప్పటి వరకు ప్రాస్పెక్ట్ క్రియేషన్ ఎన్ని చేసినాను, అది మనకు అసలు మెయిన్గా మనకు అక్కడ సాధించినటువంటిది. ప్రాస్పెక్ట్ క్రియేషన్ జరిగిందా, మనకు దాన్ని ఒకటి చార్ట్ కూడా ఏం జరిగింది మనకు సార్ అక్కడ. ఆ చార్ట్ చాలా వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎంత ఆలోచించుకుంటే మనం ఈ 2025లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వండర్ఫుల్ చార్ట్ అది. అది వేసుకుంటే మన ముఖం మన అర్థంలో ఎట్లా పడుతుందో మన వర్క్ అంతా మొత్తం కనిపిస్తుంది, అక్కడ తెలిసిపోతుంది. ఓకే, ఇలా ఆలోచింపజేసేటువంటి విషయాలు మనకి వన్ డే జరిగినటువంటి ఫిజికల్ ప్రోగ్రాంలో వండర్ఫుల్ విషయాలు రావడం జరిగింది. 5 క్వశ్చన్స్, మనం డ్రీమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. దాని తర్వాత మనకు ఇక్కడ మనం చేయాల్సిన పనుల గురించి ఒక 5 పనులు. ఓకే, ప్రాస్పెక్ట్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, రిటైలర్ క్రియేషన్, ఓనర్ క్రియేషన్, పార్ట్నర్ క్రియేషన్, ప్రతి పదానికి మళ్ళీ దానికి అర్థాలు. సో ప్రాస్పెక్ట్ అంటే ఎవరు అన్నీ చెప్పడం జరిగింది దాంట్లో. దాని తర్వాత మనకి ఇక్కడ మరి రెగ్యులర్గా ఇన్కమ్ రావాలంటే రెగ్యులర్ చేయాల్సింది చెప్పంటే పీసీఎం అని ఒక వండర్ఫుల్ వర్డ్ చెప్పడం జరిగింది సార్. అంటే రెగ్యులర్గా ప్రజెంటేషన్ జరగాలి, రెగ్యులర్గా కౌన్సిలింగ్, రెగ్యులర్గా మానిటరింగ్, ఇది జరుగుతూ ఉంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. దానికి ఏం చేయాలంటే చార్ట్, ప్రాస్పెక్ట్ క్రియేషన్ చార్ట్. ఓకే, ఇలా ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మన మధ్యన మనకి ఎగ్జిక్యూటివ్ వైట్ మన మల్పల్ సార్ వచ్చినారు. సార్కి ఒకసారి మనం ఇక్కడ ఈ స్టార్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి హార్టిస్ట్గా వెల్కమ్ చెప్తాం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికీ హాయ్. అందరు కూడా మన యొక్క సీరియస్ కమిటెడ్ పార్ట్నర్స్ ఉన్నారు. అందరికీ నమస్తే. న్యూ ఇయర్, కొత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళే ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకునేటువంటి రోజు. ఓకే, జీవితం పట్ల సీరియస్ ఉంటే ప్రతిరోజు న్యూ ఇయర్. ప్రతి రోజు కూడా కొత్త కొత్త నిర్ణయాలతోటి డైరీలో రాసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరాంతం జరిగినటువంటి అనుభవాల సారాన్ని ఒకసారి నెమరేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు, నేను ప్రతి డిసెంబర్ 31ని చాలా ప్రాధాన్యతనిస్తాను. ఈరోజు కూడా మీతోని గడపడం హ్యాపీగా ఉంది. మంచి మంచి నిర్ణయాలు, ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన కొంతమంది సీనియర్లు చెప్తేనే తెలుస్తుంది. 100 వారాల్లో ఎటువంటి సిస్టమ్ని మీరు ఏర్పరచుకోవాలంటే ఇండస్ట్రీవా నో లిమిట్ లేదు ఇండస్ట్రీవాకి. డైరెక్ట్ సెల్లింగ్ ఫీచర్ని ముందే దర్శించి, న్యూట్రాస్యూటికల్ ని ముందే దర్శించి, పీపుల్స్ కంపెనీ అని ఎందుకు పెట్టారు అనే దాన్ని మీరు ముందే ఊహించి, ఇందులో నేను వర్క్ నేర్చుకొని ఉంటే నాకు చాలా ఫాయిదా ఉంటుంది అని మీరు బిలీవ్ చేసి మంత్లీ 1 lakh అనేది నేను పొందవచ్చు. అదేదో కొంతమందికి ఇది సీనియర్స్కి సంబంధించింది, మనం ఎంత కష్టపడ్డా సీనియర్స్కి లాభం వస్తుంది, అలాంటి బిజినెస్ కాదు. కరెక్టేనా?
మీకు అర్థమైపోయిందా కొత్త వాళ్ళకి? ఇది సీనియర్స్ బిజినెస్ కాదు. అంటే నేను లాగిన్ అయినప్పుడు అందరూ కూడా ఇది ఏం లేదండి, మనం ఎంత చేస్తే వాళ్ళకి అంత లాభం, మనకేం ఉండదు అని అనుకుంటారు. అట్లా కానే కాదు అసలుకి. ఉమ్. ఇంకా సీరియస్నెస్ ఉన్న జూనియర్ కూడా సీనియర్ని ఇన్స్పైర్ చేస్తారు తెలుసా. అట్లా ఉంటుంది ఇండస్ట్రీ ప్లానింగ్ అంటే. అందరికి ఉపయోగపడేలా ఉంటుంది. మరి కనీసం దాని మీద పట్టు రావాలంటే 100 వారాలు పడుతుంది. ఈ 100 వారాల్లో కొంతమంది చూడండి 1 lakh వెళ్తారు మంత్లీ. మీరు ఒక 25,000, 50,000, 70,000, మినిమం 25,000, 30,000లోకి మీరు వెళ్ళాలి. ఒక 100 ప్రొడక్ట్స్ని క్రియేట్ చేసేటువంటి లెవెల్ని, సిస్టమ్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. దాని గురించి మరొక్క రోజులో అర్థమవుతుందంటే అర్థం కాదు. మనము అలా ట్రైనింగ్స్ తీసుకుంటూ వెళ్ళాలి. సో నేనేమంటానంటే, ఇప్పుడు మేడంకి స్టార్ట్ చేయలే కదా సార్? లేదు, ఇప్పుడే స్టార్ట్. ఓకే, ఫైన్. అలవాట్ల శక్తే మన ఆదాయము. ఇది గుర్తుపెట్టి మీకు వచ్చేసింది లక్కీ అనేది, మీ ఇంటికి వచ్చేసింది. ఇండస్ ఫీవా అనేది మీ లక్కీ. అవునా కదా? ఉం? ఇప్పుడు నేను 4 crores కంప్లీట్ చేసుకొని బ్లాక్ డైమండ్ ఇన్కమ్ని దాటాను. మరి కాఫీ నా ఇంటికి వచ్చింది, లక్కీనా కదా చెప్పండి? ఓకే, నేను దాంతో ఏం చేశాను అనేది తర్వాత సంగతి. ఉం. అవైతే డబ్బులే కదా వచ్చింది, పాయింట్లు అయితే కాదు కదా, ఓన్లీ పాయింట్స్ కాదు కదా. డబ్బులు 4 crores అనేవి నా అకౌంట్లోకి వచ్చాయంటే అది ఇండస్ ఫీవా రూపాన, ఇండస్ ఫీవా నుంచి. అంటే చూడండి ఎంత ప్రాక్టికల్. ఇండస్ ఫీవా అంటే లక్కీ మీ ఇంటికి వచ్చేసింది. ఉం. అదృష్టం. ఇక దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు ఆ అవకాశాన్ని అనేది ఉంటుంది. ఇక డిజైన్ చేసి మీ అలవాట్ల యొక్క శక్తే ఇందులో ఆదాయము అభివృద్ధి, ఆదాయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ర్యాంక్ అభివృద్ధి, టీం అభివృద్ధి, నెట్వర్క్ అభివృద్ధి, అన్నీ కూడా మీ అలవాట్ల యొక్క ఇది. సో అందుకని అలవాట్లకి ఆరా పవర్ ప్రోగ్రామ్, వర్క్ కల్చర్ కోసం, వెల్నెస్ కోసం 2 ఈవినింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. సరేనా? ఇవి మీకు ఓకే సార్ దగ్గర పవర్ కట్ అయినట్టుంది. వచ్చేస్తారు సార్ అదండి. ఇంకా డియర్ ఫ్రెండ్స్, మనకి ఇంకా ఇట్లాంటి చక్కటి విషయాలతో పాటుగా మనం ఇంకా సామాన్య అభివృద్ధి, విశేష అభివృద్ధి గురించి కూడా మనం క్లాస్ చెప్పండి. ఓకే సార్, వచ్చేసారు రండి సార్. ఈ యొక్క అతి తక్కువ నెట్వర్క్ నుంచి మీ నేమ్ లిస్ట్ చిన్నగా ఉన్న, నా నేమ్ లిస్ట్ చాలా తక్కువగా ఉంది, నాకు తెలిసిన వాళ్ళు తక్కువ, నాకెవరో తెలుసు, ఇలాంటి లిమిట్ ఆలోచనలు పక్కన పెట్టాలి. ఈ సంవత్సరం నుంచి మొదటి నిర్ణయం అది. లోపల ఉంటుంది ఏదో ఒకటి, అప్పట్లో నేను చేయగలిగాను, ఇప్పుడు లేదు, నేను ఉమెన్ని, ఇంట్లోనే ఉంటాను, నాకు ఎక్కడ కుదురుతుంది, నాకు అంత నేమ్ లిస్ట్ లేదు, మా బంధువులకి స్నేహితులకి చెప్పిన వాళ్ళది అయిపోయింది. ఇలాంటి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారంటే మీ మైండ్ పవర్ని తక్కువ అంచనా వేస్తున్నట్టే. దేవుడు ఇచ్చినటువంటిది వేరే జీవులకి దేనికి ఇవ్వకుండా ఒక సృజనాత్మక శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి దేనికి ఇచ్చాడంటే మన మైండ్కి ఇచ్చాడు, బుద్ధికి ఇచ్చాడు. దాన్ని తక్కువ అంచనా వేయద్దు. అందరికి కొన్ని ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. కొన్ని లిమిట్స్ లేమి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు, వాటిని తీసి పక్కన పెట్టాలి. నాకు వీలు పడట్లేదు, ఇవన్నీ అసలు పక్కన పెట్టండి అవన్నీ. బియాండ్ ఉంటుంది ఎప్పుడైనా సరే నేచర్ హెల్ప్ అనేది. ఓకే, మీరు రిచ్గా ఆలోచిస్తున్నారు, రిచ్గా అంటే డబ్బులు గురించి అని కాదు, నేను చెప్పాను కదా. ఏ తక్కువ గురించి ఆలోచిస్తుందో ఆ తక్కువని పక్కన పెట్టండి. నెక్స్ట్ నెట్వర్క్ తక్కువ ఉన్న అవన్నీ సంబంధం లేదు. మీరు మీ 500 ర్యాంక్ని, 1000 ర్యాంక్ని రీచ్ అవుతారు 2026లో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మేడంని ఇన్వైట్ చేద్దాం, అందరూ గ్రూప్ రియాక్షన్స్ తోటి. ఓకే, ప్రోగ్రామ్కి వస్తున్నది దేనికోసం అంటే చర్చించడానికి, చర్చలు వినడానికి. ఎంత చర్చిస్తే అంత చెప్పగలుగుతారు. చర్చల్లో ఉంటే మీరు అంత చెప్పగలుగుతారు. చెప్పడమే బిజినెస్, ఏముంది? ఒకసారి ఇంకేమైనా ఉందా ఇందులో? స్టాకులు పెట్టుకోవడం, 5 lakhs పెట్టి ఆర్డర్లు పెట్టడం, అందరికీ ఒక వ్యాన్ తీసుకొని పంచి రావడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మనకు కష్టాలు? ఏం లేవు, చెప్పడమే ఇందులో ఉంది. మాటలే మార్కెట్ క్రియేట్ అంటారా సార్? అంతే, మాటలే.
మేడం ఆల్ ది బెస్ట్. అందరం Thank, రియాక్షన్స్ ద్వారా మేడంని ఇన్వైట్ చేద్దాం. పెరల్ ఎగ్జిక్యూటివ్ నారా thank లావణ్య. you so much, sir, inviting me. Myself, నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. నాకు ఇలాంటి ఆపర్చునిటీ పరిచయం చేసినటువంటి బోగస్ సర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు. నా ఒక ఫ్యూచర్ని నేను డిజైన్ చేసుకునే అవకాశం, నా పిల్లల ఫ్యూచర్ని కూడా డిజైన్ చేసే అవకాశం నాకు రావడం జరిగింది. అలాగే నన్ను వెన్నంటుండి ఎప్పటికీ మెంటరింగ్ చేస్తూ ముందు తీసుకెళ్తున్న హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. మనం లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్దాం. మనకి 2025 అనేది ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది, అనుభవాలను ఇచ్చింది. అదే ఫాలో అవుతే ఏంటి అంటే సామాన్య వృద్ధి జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇన్కమే రావడం జరుగుతుంది, కానీ విశేష వృద్ధి అంటే ఉన్నతంగా ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే కొంత మనకి చేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు తెలిసో తెలియకనో ఆల్రెడీ లక్కీయెస్ట్ ఆపర్చునిటీ మీ చేతిలోకి రావడం జరిగింది. సార్కి కాఫీ ద్వారా వచ్చి 4 crores ఎలా ఎర్న్ చేసి పెట్టిందో అలా ఒక అద్భుతం మీకు జరిగిపోయింది ఆల్రెడీ. దాన్ని చేజిక్కించుకోవడం ద్వారా మీరు 100% సార్ తీసుకున్న ఇన్కమ్ మనం కూడా తీసుకోవడానికి అవకాశం 100% పాసిబిలిటీ ఉంది. మరి దానికోసం ఏం చేయాలి అంటే నేర్చుకోవాలి, ఒకంత నేర్చుకోవాలన్నమాట. దానికోసమే వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రోగ్రామ్ అనమాట. అయితే ఇండస్ట్రీ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చి సైలెంట్గా ఊరుకోలేదు, దానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా జోడించడం జరిగింది. అదే వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. మరి ఇలాంటి ఒక ఎడ్యుకేషన్కి వచ్చిన మీ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. అలాగే మనకి బయట ఎన్నో జీవితం నేర్పిస్తుంది కొన్ని పాఠాలు, కానీ ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తుంది. ఎడ్యుకేషన్ కోసం నేర్చుకుంటాము, తిరిగి మళ్ళీ ఎటువైపు వెళ్తామంటే డబ్బు సంపాదన కోసమే మనం జాబ్ అలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాము. కానీ ఆ ఫైనాన్షియల్ తర్వాత సంపాదించడం కోసమే అందరం చదువుకుంటాం. కానీ అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకి ఇక్కడ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి ఒక ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి మన్యం టీం అనమాట. డైరెక్ట్ ఇంకా ఆర్థిక పాఠాలు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, బిజినెస్ స్కూల్ అనమాట. అయితే ఇందులో తెలుసో తెలియకుండా మీకు అందరికీ ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. కొందరు కొన్ని విధాలుగా రావడం జరుగుతుంది అనమాట. కొందరు కంపల్సరీ అయి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మా బావగారు చేస్తున్నారు అనుకోండి, మరి తను తీసుకొచ్చాడంటే ఇంకా నేను వద్దనంటే ఏమనుకుంటాడో అని చెప్పి కంపల్సరీగా కొందరు రావడం జరుగుతుంది. లేదంటే అవసరాలు డిమాండ్ చేసి ఉంటాయి, ఆ విధంగా కూడా రావడం జరుగుతుంది. ఆబ్లిగేటర్గా అంటే ఒక మొహమాటంగా బామ్మర్ చేస్తున్నారు వాళ్ళు చేయకపోతే ఏమనుకుంటారు అని ఆ విధంగా రావడం జరుగుతుంది. కొందరు వీక్లీ 2.5 lakhs అనగానే ఎమోషనల్ టచ్ చేసి రావడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటుంటారు ఏంటి అంటే నేను అర్థం చేసుకొని వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే అరిసార్ అంటారు నాకు కొంతనే అర్థమైంది అని చెప్పి. అంటే 4 crores తీసుకున్న సారే అంటున్నారంటే చూడండి, అండర్స్టాండింగ్ అనేది ఉంది. 5 crores వరకు ఉందన్నమాట ఇండస్ట్రీ వాళ్ళు అనమాట. అయితే ఇందులో ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే ఏమవుతుందంటే ఎర్నింగ్లోకి 100% వెళ్ళగలుగుతాం అనమాట. ఇప్పుడు మనకు కొంత వచ్చింది అనుకో, దాని వరకు నేర్చుకున్నాం కాబట్టి అంతవరకే వచ్చింది. ఎంత నేర్చుకుంటే దీంట్లో అంత డెప్త్ మనం సాధించవచ్చు అనమాట. ఈ రోజు ఎవరైతే నేర్చుకుంటారో రేపు ఇంకొకరికి నేర్పించగలుగుతారు. ఇక్కడ ఏమీ లేదండి, నేర్చుకోవడం నేర్పించడం అంతే, సింపుల్ వే. మరి నేర్పిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటే నేర్పించగలుగుతాము, నేర్పిస్తే లీడ్ చేయగలుగుతాము, డెవలప్ చేయగలుగుతాము, డూప్లికేషన్ చేయగలుగుతాము. మరి అసలు ఈ ట్రైనింగ్ ఇందులో ఏంటి అంటే ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డిజిటల్ ట్రైనింగ్ జరుగుతుంది, అలాగే ఫిజికల్ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ట్రైనింగ్ వల్ల లాభం ఏంటి అంటే క్లారిటీ వస్తుంది అనమాట. క్లారిటీ వస్తే ఏమైతుందంటే క్యాష్ వస్తుంది, అది మన విశేష వృద్ధికి కారణం అవుతుంది అనమాట. మరి ట్రైనింగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న ఆపర్చునిటీ గురించి క్లారిటీ తెలుసుకోవడం అనమాట. ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది, దానికోసమే సారు ఒక జిఎస్ఎం అన్న ప్రోగ్రాము పెట్టడం జరిగింది. అలాగే తీసుకోకపోతే ఎలా ఉంటుంది. షాపర్ స్టాప్ ఓనర్ ఐడి ఎక్కడ కూడా కనబడతలేదు వినోద్ గారు. ఇప్పుడు మనము కరాచీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటి అంటే హరీష్ రమణాని అనేది వాళ్ళ క్లారిటీ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్స్కి వచ్చిన వాళ్ళకి ఏంటంటే దాని గురించి డెప్త్ అనేది అర్థమవుతుంది అనమాట. డెప్త్ అర్థమవుతే ఏమవుతుందంటే మనం ఏం చేయాలి, అసలు నేమ్ లిస్ట్ ప్రాధాన్యత ఏంటి, అసలు ఇన్విటేషన్ జాగ్రత్తలు ఏంటి, ప్రాస్పెక్టింగ్ క్రియేషన్ అంటే ఏంటి, మరి ఒకరి దగ్గర మన టైం తీసుకొని ఒక సీనియర్ కనెక్ట్ చేయడం, సోదా ప్లాన్ అంటే ఏంటి, ప్రజెంటేషన్ అంటే ఏంటి, మరి కస్టమర్కి కేరింగ్ తీసుకుని ఒక
థ్యాంక్ యూ మీట్ అంటే ఏంటి, మరి ఈ యొక్క లీడ్స్ తీసుకోవడం అంటే ఏంటి, ప్రతి ఒక్కటి జిఎస్ఎం అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. అర్థం అవడం వల్ల ఏమవుతుందంటే తను ఒక్క నేమ్ లిస్ట్ నుంచి 100 మంది కస్టమర్స్ క్రియేషన్ చేయడం జరుగుతుంది, 100 మంది పార్ట్నర్స్ కూడా క్రియేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అదే ట్రైనింగ్స్ ఎప్పుడైతే రామో 100 నేమ్ లిస్ట్ కూడా జీరో అయిపోతుంది అనమాట, అంత కిల్ అయిపోతుంది. దాని గురించి డూ అండ్ డోంట్స్ అనేది మనకు తెలియదు కాబట్టి ట్రైనింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ అండ్ డిజిటల్ ట్రైనింగ్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మరి వీవా అసలు మనకి ఏమి ఇవ్వడం కోసం వచ్చింది అంటే సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడం కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం కోసం, కావలసినంత ఆదాయం ఇవ్వడం కోసం, అలాగే ఆనందం ఇవ్వడం కోసం మనకి వీవా అనేది వచ్చింది. మరి ఫస్ట్ ఆరోగ్యం కోసం ఫస్ట్ తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఫస్ట్ ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ వెపన్ ఏంటి వీవాలో అంటే ప్రొడక్ట్సే వెపన్, డిమాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. అలాగే మరి ఈ ప్రొడక్ట్స్ అసలు వెల్నెస్ ప్రొడక్ట్స్ అసలు ఇవేంటి, అసలు ఫ్యూచర్ నేలే ప్రొడక్ట్స్ అనమాట. న్యూట్రాసిటికల్స్, ఆహారమే చికిత్స చేసే గుణాలు కలిగింది అని అర్థం అనమాట. న్యాచురల్ వేగా రావడం జరిగింది అనమాట. మరి వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే అనారోగ్యాల బారిన పడకుండా రక్షించేవి అని అర్థం అనమాట, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేవి. మరి ఇది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అంటే ప్రివెన్షన్ గా. అంటే ఎందుకు మన ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అంటే గనక మనం తీసుకునే ఆహారం అంతా కూడా పెస్టిసైడ్ ఫుడ్ అయిపోయింది, మళ్ళీ మనం లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ లేదు, రేడియేషన్, స్ట్రెస్, ఇంకా వాటర్ కూడా కెమికల్స్ యాడ్ చేసి సాగుతున్నాం. ఇలాంటి కారణాల చేత ఏదో సంబంధం లేకుండా మనకు ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ముందు జాగ్రత్త అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే బైక్ మీద వెళ్తున్నాం, హెల్మెట్ పెట్టుకుంటున్నాం, కార్లో వెళ్తున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. కాబట్టి ఈ విధంగా ఆరోగ్యం కూడా ఈ రోజు ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం వస్తుందో తెలియట్లేదు. కాబట్టి ముందు జాగ్రత్త కోసం వచ్చిన సప్లిమెంట్స్. అలాగే హోలిస్టిక్, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఈ రోజు ఎలా అయిపోయింది అంటే ఆర్గాన్కి ఒక డాక్టర్ అనేది రావడం జరిగింది అనమాట. గుండెకు ఒక డాక్టర్ కార్డియాలజీ అని, లేడీకి సంబంధించి గైనిక్ అని, ఆర్థోకి సంబంధించి అంటే ఎముకలకు పెయిన్స్ సంబంధించి ఆర్థో అని, ఇట్లా రావడం జరిగింది అనమాట. లోపల ఎన్ని ఆర్గాన్స్ ఉంటే అన్ని ఆర్గాన్స్ కి డాక్టర్ అనేది ఉండడం జరిగింది అనమాట. మరి అంతా ఒకటే కణ వ్యవస్థ, అంతా ఒకటే మెకానిజం అనేది. మరి అలాంటిది వెంట్రుక నుంచి గోటి వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ అనమాట ఇవి. అలాగే ఆల్టర్నేటివ్ అంటే ఇది ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట. అంటే ఆహారమే ఔషధం లాగా పనిచేసే ప్రొడక్ట్స్. కాబట్టి సేఫ్ ఆల్టర్నేటివ్ అంటే మనం ఏ మెడిసిన్ వాడుకున్నా కానీ ఏదైనా ఫుడ్ మనం తీసుకుంటూ ఉంటాం, సేమ్ వే ఇది కూడా ఫుడ్డే. కాబట్టి మనం ఆ మెడిసిన్ తో పాటు సేఫ్ గా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ అంటే ఒక్కదాని కోసమే వాడినా ఎన్నో రకాల మోర్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. లేడీస్ ఒక పీసీఓడి ఇష్యూస్కే వాడారనుకోండి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే, డైజెషన్ బాగుంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతుంది, ఇట్లా మోర్ బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా కంపెనీలో ఆలివ్ లైఫ్ సైన్సెస్ మన మదర్ ఆర్గనైజేషన్ లో అన్ని మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉన్నాయి అనమాట. అంటే పండించే దగ్గర నుంచి మన ఇంటికి వచ్చేంత వరకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఆయుష్ ప్రీమియం ఇవ్వడం జరిగింది. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. 5 డిపార్ట్మెంట్స్ పండించే భూమిని కూడా టెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి కెమికల్స్ లేవు అని నిర్ధారించిన ఒక సప్లిమెంట్స్ అని అర్థం అనమాట. అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా బిహైండ్ అనమాట. 2001 తర్వాత కూడా జరగబోయే బిజినెస్ అనమాట, నడిచే ఒక ప్రొడక్ట్స్ అనమాట, ఫ్యూచర్ ప్రొడక్ట్స్. కాబట్టి ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ. జపాన్లో ప్రపంచంలోనే అడ్వాన్స్ టెక్నాలజీ మెయింటైన్ చేసినటువంటి జపాన్ బయోటిక్ జపాన్లో ఇది ఫార్ములేట్ అవుతున్నాయి అనమాట. ఈ ప్రొడక్ట్ అన్ని కూడా పరిశోధించబడినవి, సేఫ్టీ అండ్ ఎఫికసీ అనమాట. 100% న్యాచురల్ అంటే ఒక దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇది కరెక్ట్ గా మనకు ఏంటి అనేది అర్థమవుతుంది. ఏంటి అంటే ఒక వేప, ఒక చింత ఉందనుకోండి, ఇవేంటి అంటే న్యాచురల్ గా పెరిగే మొక్కలు, దానికి ఎలాంటి పురుగు మందులు కొట్టకుండానే అవి పెరుగుతూ ఉంటాయి ఏపుగా. వాటిని ఏమంటారు అంటే న్యాచురల్ అంటారు. దానికే సేంద్రియ ఎరువులు వేసి పండించామనుకోండి, దాన్ని ఏమంటారు అంటే ఆర్గానిక్ అంటారు అనమాట. అంటే 100% న్యాచురల్ అంటే ఎలాంటి పురుగు మందులు కొట్టని ఒక
పంట అని అర్థం అనమాట. 100% న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. సర్వ హక్కులు మనయే. మళ్ళీ సేమ్ ఇలాంటి ఆల్చిస్ ప్రొడక్ట్స్ తీసుకురావడానికి ప్రపంచంలో వీళ్ళు లేని ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ లో అన్ని కూడా యూనిక్ ఇంగ్రీడియంట్స్ అనేది మన ప్రొడక్ట్ లో కలపడం జరిగింది. ఇది ఎందుకు అసలు ఒకటి ఆలోచించాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఏదైనా సరే 2014 స్టార్ట్ అయిన కంపెనీ స్టిల్ నౌ 11 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 12 ఇయర్స్ రన్నింగ్ లో ఉంది. ఎన్నో రేట్లు అనేది హైక్ అయ్యాయి, కానీ మన ప్రోడక్ట్ మాత్రం సేమ్ ఉంది. ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సీడ్ టు సెల్ అంటే పండించే గింజ పెట్టినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు సేమ్ అనమాట. కాబట్టి ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఒక్కసారి మన ఒక కంపెనీకి హార్ట్ ఇద్దామండి. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్. ఏంటి ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్ అంటే మనం తీసుకునే ప్రధాన ఆహారం మెయిన్ ఫుడ్ లో ఏదైతే ఉన్నాయో అందులో మనకు పోషకాలు ప్రాణశక్తి అందట్లేదు. అవి అందించే ఒక సప్లిమెంట్సే ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్ అన్నమాట. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఐపల్స్ ఉంది, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం కాఫీ ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ కోసం స్లిమ్ ఉంది, అలాగే మన ఒక ఉమెన్ హెల్త్ కోసం ఐ కేర్ ఉంది, ఇలా స్కిన్ హెల్త్ కోసం ఐ గ్లో అనేది ఉందన్నమాట. ఇది సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడం కోసం మన న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ మన ఒక ఇండస్ట్రీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి వెల్త్ క్రియేషన్. ఎట్లా వెల్త్ కోసం చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు సంపాదించడం కోసం. సంపద ఉంటుంది, సంపాదించడం ఉంటుంది, సంపద సృష్టించడం ఉంటుంది. 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే మన సర్వైవల్ అవడం కోసం వర్క్ చేస్తుంటారు. ఏదైనా గవర్నమెంట్ జాబ్ అక్కడ కూడా శాలరీయే, అలాగే ప్రైవేట్ జాబు అది శాలరీయే, ఒక ఓన్ ఫామ్ అంటే వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా జీతం కోసమే అంటే డబ్బు కోసమే వీళ్ళందరూ కూడా చేస్తుంటారు కదండి. అవును, చేస్తుంటారు. అసలు ఈ యొక్క మనం జాబులు చేస్తే ఏమొస్తుంది అంటే ఒక ఆర్డినరీ లైఫ్ మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఆర్డినరీ లైఫ్ లీడ్ చేయడానికి కావలసిన సంపాదన మాత్రమే అక్కడ రావడం జరుగుతుంది. కానీ దానికంటే ఉన్నతమైన సంపాదన ఎందులో ఉంటుంది అంటే ప్రాఫిట్ అంటే దేని వల్ల వస్తుంది అంటే బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. ప్రాఫిట్స్ మాత్రమే లగ్జరీ లైఫ్ ఇస్తాయండి. వేజెస్ ఏం చేస్తాయంటే జీతాలు ఏం చేస్తాయంటే ఆర్డినరీ లైఫ్ మాత్రమే ఇవ్వగలుగుతాయి అన్నమాట. దానికంటే ఒక విలాసవంతమైన జీవితాన్ని వేజెస్ కంటే మనకి ప్రాఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అసలు ఈ ప్రాఫిట్స్ కోసం మాట్లాడుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎవ్రీ మంత్ ఎంత ఎక్స్పెన్సివ్ జరుగుతూ ఉంది సర్వైవల్ అవ్వడానికని మనం చర్చిద్దాం. ఇక్కడ 1920లో వచ్చేసరికి ఒక ఫ్యామిలీ అనేది సైజ్ అనేది బిగ్ గా ఉండేది. 40-50 మంది ఉండేవాళ్ళు. ఒక ఫ్యామిలీ అనేది ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ నెలంతా ఆ ఒక ఫ్యామిలీ అనేది సర్వైవల్ అవ్వడానికి 1 రూపీ ఖర్చు అయ్యేది. 1940కి వచ్చే వరకు ఆ ఒక రూపాయి కాస్త 10 రెట్లు అయ్యి 10 రూపాయలు అయింది. 1960లో 20 సంవత్సరాల తర్వాత అదే మళ్ళీ 10 రెట్లు పెరిగి 100 రూపాయలు అయింది. చూడండి, ప్రతి ఒక్క 20 సంవత్సరాలకి 10 రెట్లు అవుతుంది మనకి ఎక్స్పెన్సివ్. అలాగే ఒక కుటుంబ సైజ్ అనేది తగ్గుతుంది. 50 నుంచి 30, 30 నుంచి 20, 10 మంది. ఈ రోజు 2000 వచ్చే సంవత్సరానికి వచ్చేసరికి 10,000 అయింది. 2020కి వచ్చేసరికి 1,00,000 రూపాయలు అయింది. అలాగే 2040కి 10 లక్షలు అవుతుంది. మరి ఇప్పుడు మనం చేసే జాబ్ కానీ ఒక బిజినెస్ లో కానీ 10 లక్షలు వచ్చేది ఉందా? పోనీ మనం ఒక 20 సంవత్సరాల ముందు మన సాలరీ ఎంత ఉండేది, 20 సంవత్సరాల తర్వాత మన సాలరీ ఎంత ఉంది, ఎంత సేమ్ ఉంది అనుకోండి, సేమ్ 10 రెట్లు పెరిగింది అనుకోండి, ఆ రోజున్న లైఫే ఈ రోజు కూడా ఉంటుంది అనమాట. ఈ రోజున్న జీవితం మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో అదే సేమ్ ఉంటుంది అనమాట. దానికి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో 100% మనకు ది బెస్ట్ గా ఉండగలుగుతాం అనమాట. మరి ఇది లేదనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ అర్థమైపోయింది మనకి కదండి. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ ది బెస్ట్ గా లైఫ్ లీడ్ చేయాలి అంటే బిజినెస్ చేయాలి. ఓకేనా? ఒక ఫ్యామిలీలో సరే సర్వైవల్ కోసం ఒక జాబ్ ఉందనుకోండి, ఒక జాబ్ ఉండాలి, ఒక బిజినెస్ ఉండాలి. 100% ఇట్లా అయితేనే మనం ఉన్నతమైన జీవితాన్ని గడించగలం అనమాట. మరి ఒక బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. మరి బిజినెస్ చేస్తే మనం ఉన్నతమైన జీవితము, విలాసవంతమైన జీవితాన్ని మనం పొందొచ్చని మనం అనుకుంటున్నాం. మరి బిజినెస్ చేస్తే ఏమొస్తుంది?
అంటే ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. అసలు బిజినెస్ అంటే మనం ఏమనుకుంటున్నాం అందరము అంటే ఒక చిన్న కొట్టు, కిరాణా కొట్టు పెట్టుకొని, ఒక మెడికల్ షాప్ పెట్టుకొని, ఒక జిరాక్స్ షాప్ పెట్టుకొని మనం ఒక బిజినెస్ అని అనుకుంటూ ఉన్నాం. దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు అనమాట. చిన్న మన కోసం మనం క్రియేట్ చేసుకున్న ఒక బిజినెస్ దృక్పథం అని అర్థం అనమాట. అనుకుంటుంటాం. కానీ అసలు రియల్ బిజినెస్ అంటే ఏంటి అని ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక ఫోర్బ్స్ మ్యాగజైన్ పత్రిక ఏం చెప్తుంది అంటే, ఒక 500 మందికి కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే మనం బిజినెస్ ఓనర్ అని అంటాం అనమాట. మీరు ఊహించండి ఒకసారి, 500 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంత ఎంప్లాయ్మెంట్స్ మనం పెట్టుకోవాలి, ఎంత ఆర్గనైజ్ చేయాలి, ఎంత మార్కెట్ ప్లేస్లో ఉండాలి, మరి ఫ్యూచర్ అయి ఉండాలి అది మనం ఎంచుకున్న ఒక బిజినెస్ అనేది. అవునా కదా? మరి అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మా ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు. మై ఆన్సర్ ఈస్ నో. మీకు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఒక్కసారి ఎస్ అని పెట్టండి. ఓకేనా? మీ దగ్గర లేదనుకోండి, మన ఫ్యామిలీలో లేని ఒక వ్యాపారాన్ని ఒక బిజినెస్, మనం ఒక బిజినెస్ ఓనర్ అవుదామని అనుకుందామని మీకు డ్రీమ్ ఉందనుకోండి, ఆప్షన్ ఈస్ ఇండస్ వివా. 100% పాసిబిలిటీ మీరు అలాంటి ఒక బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం 100% ఉంది విత్ వివా ద్వారా. మరి అక్కడ ఎంతో క్యాపిటల్ కావాలి. బయట 500 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే కోటాను కోట్ల బిజినెస్ కావాలి, ఫ్యూచర్ అయి ఉండాలి ఆ ఒక బిజినెస్ అనేది. అలాంటిది లేకపోయినా మీకు కావాలనే ఒక డ్రీమ్ ఉంటే 100% ఇక్కడ చాలా తక్కువ క్యాపిటల్ తోటి మీరు అలాంటి రియల్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చండి. ఉద్యోగం ఎప్పుడైనా సరే బానిసత్వమే అండి. ఒకరి దగ్గర వర్క్ చేస్తుంటాము, జాబ్ అంటే ఒక సెలవు ఫ్యామిలీతో గడపాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఒక సెలవు ఇంక్రీజ్ చేయాలన్నా ప్రతి ఒక్కటి, ఇంకా ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ప్రైవేట్ జాబ్ అయినా సరే, ఏదైనా అంతే అండి. వ్యాపారం అనుకోండి, మన అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకుంటాం, లేకపోతే క్లోజ్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే స్వాతంత్రం అనేది ఉండడం జరుగుతుంది. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంది, మనకి అసలు ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంది, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాలు తెలిస్తే అది ఎంత గ్రేటో మనకు అర్థమవుతుందండి. ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి అంటే, బయట వ్యాపారాలన్నీ కూడా ఇప్పుడు మెయిన్ రోడ్స్ పైన ఉండే వ్యాపారాలన్నీ కూడా ట్రెడిషనల్ బిజినెస్లే. అయితే ఈ యొక్క ట్రెడిషనల్ బిజినెస్ లో ఏముంటుంది అంటే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. అంటే కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటాయి. మినిమం 50 లక్షల పై మాటే. అది ఒక మార్కెట్ ప్లేస్ లో ఉండాలి. డబ్బు ఉంటే సరిపోదు, మార్కెట్ ప్లేస్ లో ఉండాలి. అంటే హ్యూజ్ పీపుల్ తిరిగే ఏరియాలో ఉండాలన్నమాట. అక్కడ ఎంప్లాయీస్ ని ఆపరేట్ చేసుకోవాలి. ఒకరే ఓనరు దాన్ని మేనేజ్ చేయలేడు. అక్కడ ఒక 12 అవర్స్ ఖచ్చితంగా వర్క్ చేయాలి 100%. ఒక వ్యక్తి లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకే అతని బిజినెస్ అవర్స్ అనమాట, అంతే. అక్కడ వర్క్ చేయకపోతే అక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ కాదు. దీన్ని ఏమంటారంటే యాక్టివ్ ఇన్కమ్ అంటారు అనమాట. అక్కడ ఏముంటుందంటే 100% రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి పెట్టాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాం, దాన్ని అన్నీ కూడా అందులోకి వెళ్ళే సర్వైవల్ అవ్వాలి. కాబట్టి 100% రిస్క్ ఉంటుంది. ఎప్పుడు ఏం మార్కెట్ డౌన్ అవుతుందో తెలియని ఒక సిచ్యువేషన్ ఈ రోజు ఉంది. మరి అక్కడ అంత కష్టపడితే అక్కడ ఎంత మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది అంటే 10 to 20%. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో చూస్తే లో కాస్ట్ ఎంట్రీ, ఇక్కడ 4 or 8 products తో మనం ఎంట్రీ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఏమైనా మార్కెట్ ప్లేస్ ఉందంటే అవర్ యూనివర్స్ ఈస్ మార్కెట్, అంతే. మార్కెట్ ప్లేస్ అంటూ ఏమీ లేదు, ఎక్కడైనా క్రియేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీతి గారు అమెరికా పంపించారు, ఇట్లా యూకేకి, బ్రెజిల్కి, ఇట్లా జర్మనీకి, ఇక్కడే ఉండి ఎక్కడ ఉన్న వాళ్ళకి పంపిస్తున్నాం. అసలు మార్కెట్ ప్లేస్ అంటూ ఏమీ లేదు, మొత్తం ఎక్కడైనా సరే క్రియేషన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడైనా ఎంప్లాయీస్ ఉంటారా అంటే ఇక్కడ నో ఎంప్లాయీస్, ఇక్కడ అందరూ ఓనర్సే, ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. ఇక్కడ ఓన్ టైమింగ్ లో చేసుకోవచ్చు. మనకి ఏ టైంలో ఫ్రీ ఉంటుందో అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు మనం మార్కెట్ని. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే మనం క్రియేట్ చేసిన మార్కెట్ తిరిగి డబ్బులు సంపాదించి పెట్టేదాన్ని ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అనమాట. ఇక్కడ మన రిస్క్ ఉంటుందా అంటే ఏమీ లేదు. ఒక మార్కెట్ ఏరియా లేదు, మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలేదు, అక్కడ రెంట్లు కట్టవలసిన అవసరం లేదు, ఒక శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఎవరి కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి రిస్క్ అనేది 0 ఉంటుంది. అక్కడ 100% రిస్క్ ఉంటుంది, డబ్బులు పెట్టి మరి రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, అక్కడ ఏముంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే 10 to 20% మాత్రమే ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది అన్నమాట. కావలసినంత ఆదాయం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. మరి ఒక గొప్ప మాట చెప్పాడు మన అబ్దుల్ కలాం గారికి, మనం ఒక్కసారి హార్ట్ ఇవ్వాలి. తను ఏం
ఏం చెప్పాడంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆఫ్ 21st సెంచరీ. అంటే 2025లోనే ఉన్నాం మనము. 2100 తర్వాత కూడా నడిచే ఒక బిజినెస్ స్టైల్ ఏదైనా బిజినెస్ మోడల్ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగే. ఇదే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అన్నమాట. మనది ఫ్యూచర్ లో జరగబోయే ప్రొడక్ట్స్ ఏంటి? న్యూట్రాసిటికల్స్. అలాగే ఫ్యూచర్ బిజినెస్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్. ఈ రెండు కాంబినేషన్ ఇండస్ట్రీ అన్నమాట. మరి అసలు మనం బిజినెస్ స్టైల్ గురించి తెలుసుకోవాలండి. ఎలాంటి వ్యాపారాలు జరగబోతున్నాయి? ఫ్యూచర్ బిజినెస్ చేస్తే డెవలప్ అయిపోతాం అనమాట. ఫాస్ట్ బిజినెస్ చేస్తే లోపలికే వెళ్ళిపోతాం, ఇంకా మన డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు నడుస్తున్న బిజినెస్ చేస్తే అంతంత మాత్రమే మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్యూచర్ బిజినెస్ ఎలా ఉంటది అంటే ఇలా ఉంటుందండి. ఫ్యూచర్ బిజినెస్ మనం చూస్తున్నాం డిజిటల్ గా. ఇక్కడ చూడండి, మీరు నమ్ముతారా? వాట్సాప్ ఒక బిజినెస్ అని, గూగుల్ ఒక బిజినెస్ అని, యూట్యూబ్ ఒక బిజినెస్ అని, ఫేస్బుక్ ఒక బిజినెస్ అని, ఓయో ఒక బిజినెస్ అని, ఇన్స్టాగ్రామ్ ఒక బిజినెస్ అని. ఇవన్నీ బిజినెస్లు అండి. ఇవన్నీ కూడా డిజిటల్ బిజినెస్లు ఇవన్నీ కూడా. కానీ అది బిజినెస్ కాదా? ఉంది. మరి అది దానికి ఏమైనా ఒక ఆఫీసులు ఉన్నాయా? మీరు చూసారండి? చూస్తే ఒకసారి తంబి ఇవ్వండి. చూసారా? ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళకు ఒక బిజినెస్ అనేది లేదు, ఒక ఆఫీస్ అనేది లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంతేనా? ఇవేంటి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓలా అనుకుందాం. ఓలా ఏం చేస్తుందండి? ఒక కస్టమర్కి తన అవసరానికి ఆ ఒక వెహికల్, కావాల్సిన వెహికల్ పంపిస్తుంది. ఆ ఒక ఓనర్కి కస్టమర్ కావాలి, ఆ కస్టమర్ని ఇక్కడ ఉన్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను అతను కోటాను రూపాయలు ఎర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ఫర్మేషన్ సెల్లింగే ఫ్యూచర్ బిజినెస్ అన్నమాట. ఓకేనా? మరి అలాంటి ఒక ఫ్యూచర్ ఉన్న యాప్ని ఈ రోజు మన ఫ్యూచర్ అనుకుంటున్నాము. ఎప్పుడో క్రియేషన్ చేశారు వాళ్ళు, దానికి క్రేజ్ క్రియేట్ చేశారు. అలాంటి ఏ ఒక్క అవసరం లేకుండా మీకు ఓన్ గా క్రియేట్ చేసి పెట్టింది వివా ఆపర్చునిటీ అనమాట. సేమ్ ఆపర్చునిటీ మన ఇండస్ట్రీ కూడా అంతే అనమాట. మరి ఈ యొక్క న్యూ బిజినెస్ స్టైల్ అంతా, జనరేషన్ బిజినెస్ స్టైల్ అంతా ఇదే ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఒక ఓన్లీ 4 ఫోకస్ ద్వారా వచ్చిన ఆపర్చునిటీ అని మీరు చిన్న చూపు మాత్రం చూడొద్దు అనమాట. అసలు ఈ న్యూ జనరేషన్ బిజినెస్ స్టైల్ అంతా, 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అంటే ఏంటి అంటే వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. మరి ఈ బిజినెస్ లో అసలు అసెట్స్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్స్ అసెట్స్ అండి. మన తెలివితేటలే, మానవుల యొక్క తెలివితేటలే అసెట్స్ అనమాట. అన్ని చేసేస్తుంది, కానీ తెలివితేటలు మాత్రం అది చేయలేదన్నమాట. హ్యూమన్ రిసోర్స్ అసలైన అసెట్స్ అనమాట. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాము అలాంటి వ్యాపారము డెవలప్ అవుతుంది, కోట్లు పెడితే డెవలప్ అవుతుంది, లక్షలు పెడితే మనం ఇట్లా బిజినెస్ అవుతుంది అంటే మనం నమ్మబుద్ధి అవుతుంది. కానీ మనం ఒక వివా ద్వారా మనం వచ్చి మనం ఓన్ క్రియేషన్ ద్వారా మన బిజినెస్ క్రియేషన్ చేసుకోవచ్చు అంటే మనం నమ్మబుద్ధి అవ్వదు అనమాట. కానీ ఇది 100% పాసిబిలిటీ అనమాట. ఎట్లా అంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంటుంది అంటే విన్ విన్ మోడల్ అనమాట. మీరు విన్ అవుతేనే సీనియర్ విన్ అవుతారు అనమాట. విన్ విన్ మోడల్ ఉండడం జరుగుతుంది. బయట ట్రెడిషనల్ బిజినెస్ లో ఎలా ఉంటుంది అంటే ఒక లాస్ చేస్తే కానీ విన్ అవ్వం అనమాట. కాబట్టి మనము దీని ద్వారా అంత ఈ యాప్ అంతా క్రియేషన్ చేసే ఒక పవర్ ఉంది. అలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ మన చేతిలో ఉన్నాయని చెప్పి మనం నమ్మమన్నమాట. అందుకనే ఒకరు షేర్ చేయాలంటే బిడియం అనేది ఉంటుంది అనమాట. ఆ బిడియం తీసేస్తే 100% మనం పాసిబిలిటీ ఉంది. అట్లా తీసుకెళ్ళడానికి సీనియర్ ఉన్నారు, మెంటర్ ఉన్నారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది పాసిబిలిటీ అందట్లేదు. ఈ చిన్న 4 ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన బిజినెస్ మన స్కిల్ డెవలప్ చేసుకోవడం వల్ల సక్సెస్ అవుతామని అందట్లేదు, ఊహకు అందట్లేదు. మంత్లీ 10 lakhs తీసుకోవచ్చని ఊహకు అందట్లేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐటీ ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన ఒక నారాయణమూర్తి గారు, తను ఒక 5 ఫ్రెండ్స్ తోటి తన బిజినెస్ ని స్టార్ట్ చేశారండి. చూడండి, స్టార్ట్ చేసి ఈ రోజు వాళ్ళు బిలియనీర్స్ అయ్యారు. అంటే లక్షల కోట్లకు అధిపతులు అనమాట అయ్యారు వాళ్ళు 5తో స్టార్ట్ చేసిన ఆ ఇండస్ట్రీ ఈ రోజు 2 లక్షలకి చేరింది. చూడండి, అక్కడ పాసిబిలిటీ అయిందా లేదా? సేమ్ వే ఇండస్ట్రీ ఈక్వల్ టు ఈక్వల్ మనం కూడా ఖచ్చితంగా ఆ విధంగా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎందుకు సక్సెస్ అవుతాము, మార్కెట్ ప్లేస్ లో ఎందుకు అలా అందరూ కూడా ఎప్పుడు సక్సెస్ అవుతారో అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు లాస్ అవుతారో అర్థం అవ్వట్లేదు. అలాంటి ఒక బిజినెస్ ఇప్పుడు అలాంటి బిజినెస్ లో మనం ఉన్నాం. అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉంది ఇప్పుడు బయట మార్కెట్ అనేది. చూడండి, బయట మార్కెట్ లో మనము ట్రెడిషనల్ బిజినెస్ లో చూస్తే ఎవరి టెన్షన్స్ వాళ్ళే, ఓవర్ పెట్టుబడులు వాళ్ళే, ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియదు బిజినెస్ అనేది. పక్కన ఇంకో షాప్ పడవచ్చు. ఇట్లా మనకి ఎప్పుడు
క్లోజ్ అవుతుందో తెలియదు అనమాట. అట్లా ఆ ఫ్యామిలీ అట్లా కూలిపోతూ ఉంటుంది, ఆ డెవలప్ అయ్యేది తెలియదు, ఎప్పుడు లాస్ అయ్యేది తెలియదు అనమాట. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏముంటుంది అంటే సీనియర్ ఏమో లాగుతుంటారు, టీం అనేది నెట్టుతూ ఉంటుంది అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. చూడండి, చేయి పట్టుకొని విన్ విన్ మోడల్ అనమాట. విన్ విన్ మోడల్ అనమాట. ఇలా ప్రతి ఒక్కరు మన అవర్ ఎఫర్ట్స్ తోటి, సీనియర్ మెంటరు టీమ్ ఎఫర్ట్స్ తోటి, మన ప్రోగ్రామ్స్ ఇవన్నీ సపోర్ట్ తోటి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి 100% పాసిబిలిటీ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్లో అనమాట. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఏమిస్తుంది? అసలు ఇలాంటి ఫ్రాంచైజ్ని ఇస్తుందండి నెట్వర్క్ మార్కెటింగ్. ఊహకు అందదు కదా, ఇవన్నీ క్రియేషన్ చేసుకోవాలంటే కోటాను కోట్లు రావాలి అని అనుకుంటుంటాం కదా. ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ తను రిలయన్స్ అమ్మాని క్రియేషన్ చేసుకున్నాడు కోటాను కోట్లతో. ఒక వ్యక్తే కదండి ఇదంతా క్రియేషన్ చేసుకున్నాడు. అతను లేకుండా ఈ వ్యాపారం జరుగుతుందా లేదా? విత్ క్రోర్స్ ఆఫ్ మనీ తోటి కదా. అలాంటి క్రోర్స్ ఆఫ్ మనీ లేకుండానే మీరు క్రియేషన్ చేసుకోవచ్చు విత్ వివాతో. ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే మీకు నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవడం వల్ల 100% పాసిబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా రకాలు అనుకుంటూ ఉంటాం మనము. వ్యాపారాలు, బయట జరిగే వ్యాపారాల్లోకి ఒకసారి మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి అర్థమవుతుంది ఎలాంటి బిజినెస్ స్టైల్స్ ఫ్యూచర్లో జరగబోతున్నాయి, ఎలాంటి వాళ్ళు కోట్లకు అధిపతి అవుతున్నారు అని చెప్పి మనం ఒకసారి చూస్తే అర్థమవుతుందండి. ఇక్కడ చూద్దాం ఒక వీడియో. షాపర్ స్టాప్ ఓనర్ ఐడి ఎక్కడ కూడా కనబడతలేదు వినోద్ గారు. ఇప్పుడు మనము కరాచీ దగ్గర ఉన్నాం, ఇక్కడ కూడా అడిగిన అనమాట. మన రాజేష్ రమణాని, హరీష్ రమణాని అనేది వాళ్ళ నేను చూపిస్తాను. మాక్సిమం బిజినెస్ ఓనర్స్ వచ్చేసి 4 మిస్టేక్స్ చేస్తున్నారు. మిస్టేక్ నెంబర్ 1, ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవట్లేదు. అంటే ఒక ఇయర్ మొత్తం కూడా ఎంత సంపాదించాలని అది వచ్చేస్తుంది. ఏంటి అంటే మనం అనుకుంటుంటాం ఫ్యూచర్ మొత్తం కూడా ఫ్రాంచైజ్ మోడల్స్ మాత్రమే అండి సక్సెస్ అయ్యేది. ఫ్రాంచైజ్ మోడల్స్ సక్సెస్ అవ్వబోతున్నాయి అనమాట. అలాంటి ఫ్రాంచైజీని మనం క్రియేషన్ చేసుకోవాలి అంటే మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ తో కూడిన పని అండి. ఓకేనా? మరి అలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే చాకచక్యంతో మీరు అలాంటి ఒక విశేష అభివృద్ధిని మీరు క్రియేషన్ చేసుకోవచ్చు విత్ వివా తోటి. ఓకేనా? వినోద్ గారు, మనము కరాచీ దగ్గర ఉన్నాం, ఇక్కడ కూడా అడిగిన అనమాట. మన రాజేష్ రమణాని, హరీష్ రమణాని అనేది వాళ్ళ ఇద్దరు ఓనర్లు ఇక్కడ లేరు అనమాట. సరే ఇంకోరితో ఎత్తుకుదాం. సో ఫాజిల్ కంపెనీకి ఇక్కడ వచ్చాను అనమాట. సో ఫాజిల్ స్టోర్. సో ఇక్కడ టామ్ గారు కూడా ఎక్కడ ఉన్నారని చూస్తే ఆయన కూడా ఇక్కడ లేడు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ అన్ని స్టోర్స్ లో బిజినెస్ ఓనర్ లేకున్నా కూడా రైట్ సిస్టమ్ ప్రాసెస్ ద్వారా ఆటోమేటిక్ గా అవి నడుస్తున్నాయి కదండి. రైట్ సిస్టమ్ ప్రాసెస్ మనం ఫాలో అయితే 100% మనం కూడా అలాంటి ఫ్రాంచైజ్ ని క్రియేట్ చేసుకునే బిజినెస్ మోడల్ ఇండస్ట్రీగా మీరే చూసారు కదా. సో చాలా మటుకు స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ కూడా చెప్తుంటారు అనమాట, మీరు లేకుండా కూడా మీ బిజినెస్ నడుస్తుంటది అంటే యాక్సెప్ట్ చేయరండి. ఏమంటుంటారంటే మీకు తెలియదండి, మేము ఉంటేనే కస్టమర్స్ వస్తారు, మమ్మల్ని చూస్తే కస్టమర్స్ వస్తారు, మేము ఉంటేనే మా టీం పనిచేస్తారు. ప్రాబ్లం మీరు ఉంటే కాదండి, మీరు లేకున్నా పని ఎలా అవుతుందో అనేది మీకు తెలియకపోవడం. సో దానికోసం మనము లెర్న్ అవ్వాలండి. దానికోసం లెర్న్ అవ్వాలి. సార్ బోగా సార్ చెప్పారు, ఫస్ట్ ప్రాస్పెక్ట్ క్రియేషన్ నుంచి మనం ఒక పార్ట్నర్ క్రియేషన్ వరకు అనమాట. పార్ట్నర్ క్రియేషన్, అట్లా పార్ట్నర్స్ ఎప్పుడైతే క్రియేషన్ చేసుకుంటామో 100% మనం కూడా ఒక సిస్టమ్ క్రియేట్ చేసే సిస్టమ్ అనేది మన కోసం జరుగుతూ ఉంటుంది అనమాట. సిస్టమ్ అనేది మన కోసం వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. తెలియదు, మనం ఇప్పుడు ఓన్లీ ప్రోడక్ట్ వాడుకున్నాం కదండి, దీని ద్వారా నెట్వర్క్ ఎట్లా పాసిబుల్ అవుతుంది, టీమ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది, నేను ఓనర్ ఎట్లా అవ్వగలను అనేది అర్థం అవ్వదన్నమాట. కానీ ప్రాసెస్ లో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎప్పుడు అంటే విత్ ట్రైనింగ్స్ ద్వారా 100% అవకాశం ఉంది అనమాట. చూడండి, మనకు అనిపిస్తూ ఉంటది 12,400 తోటి మనం బిజినెస్ లో స్టార్ట్ అయ్యాం, కానీ దీని ద్వారా మంత్లీ 10 lakhs ఎట్లా పాసిబిలిటీ ఉంది అబ్బా అని అనిపిస్తూ ఉంటది అందరికి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుధామూర్తి గారు ఫస్ట్ 1981లో 10,000 తోటి తను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజు తనకు ఆ డబ్బులు పెట్టడానికి కూడా పెట్టుబడి లేదు, కానీ ఈ రోజు బిలియనీర్ అనమాట, లక్షల కోట్లకి అధిపతి అవ్వడం జరిగింది. చూడండి, ఫ్యూచర్ బిజినెస్ తన చేతిలో ఉంటే దాన్ని నమ్మి ఎప్పుడైతే డెవలప్ చేస్తామో 100% పాసిబిలిటీ ఉంది అంత క్రియేషన్ చేసుకోవడానికి. సేమ్ వే వివో కూడా మనము చూసే కోణాన్ని బట్టి ఉంటుందండి చూసే కోణాన్ని బట్టి ఇవ్వబడేది ఉంటుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ అంటే ఏంటి అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారనమాట. అమెరికాలో అయితే ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక ప్రొడక్ట్స్ ని అమ్మడము అని అర్థం అనమాట. కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ బిజినెస్ లో ఒక బట్టలు అనుకోండి, ఒక మెడికల్ అనుకోండి, ఒక కిరాణా అనుకోండి. కిరాణా షాప్ వాళ్ళు ఏంటి అంటే ఒక బిజినెస్, ఒక ఓనర్ కి
మార్కెటింగ్ చేసి పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళు. ఒక సంతూర్ సబ్బు అనుకోండి, ఒక సర్ఫ్ అనుకోండి, అలాగే ఒక మెడికల్ షాప్ అనుకోండి, ఒక ఇంటాస్ అని, ఒక జిఎస్కే అని, సిప్లా అని, ఇది అమ్మి పెడుతూ ఉంటారు అనమాట. అక్కడ ఏంటి అంటే మార్కెట్ చేసి పెడతారు, కానీ నెట్వర్క్ ఉండదు అక్కడ. కానీ ఇక్కడ మనం ఒక ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసుకొని, కస్టమర్ క్రియేషన్ చేసుకొని, ఒక రిటైలర్ క్రియేషన్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఇస్తూ, ఓనర్ క్రియేషన్ చేసుకొని మనం ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మన ఒక నెట్వర్క్ అన్నమాట. అట్లా ద్వారా మనం కూడా సేమ్ ఫ్రాంచైజ్ మోడల్ ని క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. చూసే కోణాన్ని బట్టి ఉంటుందండి. ఒకరికి అదే అంకె 6 గా కనబడుతుంది, అదే అంకె 9 గా కనబడుతుంది. అంటే ఒకరు రిటైలర్ కోసమే చూస్తున్నారు, ఆరోగ్యం ఇచ్చేదిగా చూస్తున్నారు, ఒకరు నెట్వర్క్ ఇచ్చేదిగా చూస్తున్నారు అనమాట. చూసే కోణాన్ని బట్టి ఇవ్వబడి ఉంటుంది అనమాట. చూడండి, ఇండస్ట్రీ వల్ల 2 రకాల బిజినెస్లు ఉంటాయి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ 2 తీసుకోవచ్చు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం సేల్స్ చేసిన దాన్ని బట్టి వచ్చే ఆదాయం అన్నమాట. అది 20%. అంటే ఒక 4 ఆర్ 8 ప్రొడక్ట్స్ తోటి మనము లాగిన్ అవ్వచ్చు. అట్లా మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది, అది యాక్టివ్ ఇన్కమ్. ఆరోగ్యం తీసుకుంటూ ఉంటాం అంతే. అలాగే ఈ యొక్క ఆరోగ్యం మీద వచ్చే బెనిఫిట్ ని వేరే వాళ్ళకి ఎప్పుడైతే షేర్ చేస్తామో అట్లా నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఆ నెట్వర్క్ ద్వారా ఓనర్స్ క్రియేషన్ చేసుకోవచ్చు. అట్లా మీరు ఒక 2 నెట్వర్క్ ని, రైట్ అండ్ లెఫ్ట్ నెట్వర్క్ మీరు క్రియేషన్ చేసుకుంటే దాని ద్వారా 5% మీకు రావడం జరుగుతుంది. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. లీస్ట్ పాసిబిలిటీ మనం చూద్దాము. మన ఇండస్ట్రీ వచ్చేసి వీక్లీ బిజినెస్ అన్నమాట. శనివారం స్టార్ట్ అవుతుంది, శుక్రవారం అర్ధరాత్రి ఎండ్ అవుతుంది. ఈ వారంలో ఎంతైతే బిజినెస్ జరిగిందో మంగళవారం సాయంత్రానికల్లా మనకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక వారము లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక పార్ట్నర్ ని మనం క్రియేషన్ చేసుకున్నాం, ఒక రిటైలర్ క్రియేషన్ చేసుకుందాం అనుకుందాం విత్ 8 ప్రొడక్ట్స్ తోటి. అట్లా 2000. సెకండ్ వీక్ వచ్చేసరికి సేమ్ అదే డూప్లికేషన్ చేస్తే 4000. అలాగే ఇట్లా 8వ వారంకి వచ్చే వరకు వారానికి 2.5 లక్షలు తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇదే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అన్నమాట. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, ఒక 8th వండర్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అని చెప్పారనమాట. అలాంటి డూప్లికేషన్ ఇక్కడ ఉంది. లీస్ట్ పాసిబిలిటీ చూద్దాం. ఒక 3 months నా పనులు నాకున్నాయి, నాకు జాబ్ ఉంది, నాకు ఇంట్లో వర్క్ ఉంది, చాలా బాధ్యతలు ఉన్నాయి అనుకుంటా, ఒక 3 months కైనా సరే రైట్ అండ్ లెఫ్ట్ ఒక్కొక్క రిటైలర్ ని క్రియేషన్ చేసుకున్నా గానీ మనము ఒక 3 నెలల్లో 2000 రూపాయలు అలా సేమ్ సీక్వెన్సీ, సేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే 24 నెలలకు వచ్చేసరికి మనకి 2.5 లక్షలు తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది విత్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ద్వారా, విత్ నెట్వర్క్ ద్వారా. ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అసలు? సార్ ఒక కాఫీ పరిచయమే 4 crores ఎట్లా ఎర్న్ చేశారు? అసలు కందట్లే కదా. కస్టమర్ గా ఎన్నో ప్రోడక్ట్లు మన ఇంట్లోకి వచ్చాయి, ఎట్లా పాసిబిలిటీ ఉందబ్బా అని అనిపిస్తూ ఉంటది కదా, అవునా కదా? బయట ట్రెడిషనల్ మార్కెట్ లో ఏముంటుంది అంటే, ఒక ఫ్యాక్టరీ దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, క్లియర్ C&F ఏజెంట్, అలాంటి సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్, అక్కడి నుంచి కస్టమర్కి వస్తుంది. మరి రాగానే కొంటామా అండి? మధ్య అంబాసిడర్స్ వాళ్ళు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఇదంతా కూడా 50 to 75% ఖర్చు అవుతుందండి. మరి ఇవన్నీ లేకుండానే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వచ్చేదే డైరెక్ట్ సెల్లింగ్. అంటే కస్టమర్కే సంపాదించే అవకాశం ఇచ్చేదే డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. ఓకేనా? మరి నచ్చితే బిజినెస్ చేసుకొని నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకు అవకాశం ఉందన్నమాట. ఇక్కడ కస్టమర్ కన్జ్యూమ్ చేసి ఎంతో మందికి షేర్ చేయడం వల్ల రిటైలర్ గా ఆల్రెడీ పార్ట్నర్ గా, రిటైలర్ నుంచి పార్ట్నర్ గా, ఓనర్ గా ఇది మారడం వల్ల మనం కూడా సేమ్ ఈ 50 to 70% ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ కస్టమర్ పంచిచ్చే అవకాశమే డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. ఫ్యూచర్ లో ఇప్పుడు అంత అడ్వర్టైజింగ్ చూసి మన బిజినెస్ జరుగుతుంది. ఫ్యూచర్ లో ఏంటి అంటే వాడిన వాళ్ళు చెప్తేనే నమ్ముతూ ఉంటారు. ఫ్యూచర్ మార్కెటే డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. మరి డైరెక్ట్ సెల్లింగ్ గురించి అసలు ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? అసలు ఇది ఫ్యూచర్ ఉంటుందా, లేదంటే ఇది లీగల్ కంపెనీ? ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. దానికోసము మన యొక్క నీతి ఆయోగ్ CEO గారు అనమాట, ఇతను అమితాబ్ కాంత్, తను IAS ఆఫీసరు. అంటే ఇతను మాట్లాడుతున్నాడంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నట్టు అనమాట. తను చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ని మనకు ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే, మనకు పెరుగుతున్న జనాభాకి ఏంటి అంటే మళ్ళీ వాళ్ళకి జాబ్స్ అనేది క్రియేట్ చేయడం చాలా
క్రిటికల్ అన్నమాట. మరి అలాంటి వాటికి ప్రతి ఒక్కరికి ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశం, సంపాదించుకునే ఒక అవకాశం ఇచ్చేదే డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళ వర్క్ డైరెక్ట్ సెల్‌లో చేసేస్తారన్నమాట. మరి తను మాటల్లో మనం విందామా మరి? ఇక్కడే ఉన్నారా మీరందరూ? Passing through a window of demographic transition, which rarely happens in history. Our population is very young. You know, the biggest social and economic transition that is taking place across the world is the fact that the population in Europe and America is getting older and older. The అమెరికా ఓల్డ్ పీపుల్ అవుతూ ఉంటే మన యొక్క ఇండియన్స్ యంగ్ అంటే యంగర్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నారన్నమాట. population in India is getting younger and younger percent per annum for 3 decades or more. To be able to create jobs for a very young population, we are passing through a window of demographic transition, which rarely happens in history. Our population is very young. You know, the biggest social and economic transition that is taking place across the world is the fact that the population in Europe and America is getting older and older. The population in India is getting younger and younger, and it will keep getting younger till 2040. ఇది ఈ సంఖ్య అనేది చాలా పెరగబోతుంది 2040 కల్లా. And therefore, if you have to reap this advantage, it can be a huge nightmare as well if you are not able to create jobs. So if you మనకి జాబ్స్ క్రియేట్ చేయలేము. have to create jobs, there are only two ways. One is to push manufacturing in a very big way, and the other is to push direct selling. బిగ్ వే ఏంటి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా సరే దాన్ని ఫోకస్ చేయాలి, అది ఇంప్రూవ్మెంట్ చేయాలి, లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ ని పుష్ చేయాలి. ఇది 2 మాత్రమే మన ముందున్న మార్గాలు. You people were, you know, many states, Kerala, West Bengal, many of you were seen as people who were doing chit funds. You are not doing chit funds. You know, you are doing a very respectable profession. మనం ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో ఉన్నాము. ఎందుకంటే మన ద్వారానే ఒక ట్యాక్స్ ద్వారానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడుస్తుంది అనమాట. 100% ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఉన్నారో డైరెక్ట్ సెల్లర్స్ అన్నమాట. కాబట్టి మనం రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో ఉన్నాం. You are economic drivers of growth for India. ఎకనామిక్ డ్రైవర్స్ ఆఫ్ గ్రో ఫర్ ఇండియా. ఇండియాకి మనం ఎకనామిక్ డ్రైవర్స్ అన్నమాట. So we respect that. And that has రెస్పెక్ట్ now been recognized. వాళ్ళని గుర్తించవలసిన అవసరం ఉంది. That has now been recognized that you are, government has by issuing these guidelines clearly recognized that you are major players of India's economy, that you significantly contribute to India's economy, that you are adding to India's growth and wealth, and that you are creating jobs. And therefore, getting out with these guidelines were very important. ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా మన అన్ని రాష్ట్రాలు అన్ని కూడా తీసుకున్నది మన తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి హార్ట్ ఇద్దామండి. అలాంటి ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో మనం ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అసలు ఏదైనా సరే మనం ఒక కెరియర్ గా ఎంచుకోవాలన్నా కానీ ఏం చూస్తామంటే ఒక లీగల్ అయి ఉండేది. గవర్నమెంట్ అంటే వాళ్ళు ఓకే అంటే గవర్నమెంట్స్ కోర్ట్స్ ఇవి కరెక్ట్ అని చెప్పాయి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లీగల్ కంపెనీ అని చెప్పి చెప్పడం జరిగింది. మన ఇండస్ట్రీకి ఫస్ట్ రికగ్నైజ్డ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన ఫస్ట్ రికగ్నైజ్డ్ కంపెనీ ఇండస్ట్రీ అనమాట. కాబట్టి ఇట్స్ రైట్. నెక్స్ట్ వచ్చేసి 100% మోరల్ అనమాట. అంటే మనం వాడింది ఒక బెనిఫిట్ తీసుకొని వేరే ఒక వ్యక్తికి చెప్తున్నాం అంటే ఎంత నీతిబద్ధమైన వ్యాపారం అండి. అది మళ్ళీ అత్యవసరమైనది, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇచ్చేది, అలాంటి ఒక ఆర్గాన్స్ కు ఉపయోగపడే ఒక ఆహారాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంత ది బెస్ట్ అని, అది ఎంత నీతిబద్ధమైన వ్యాపారం అండి. అలాంటి ఒక 100% మోరల్ అనమాట మన ప్రొడక్ట్స్ అన్ని కూడా. కాబట్టి 100% నీతిబద్ధమైన వ్యాపారం. నెక్స్ట్ వచ్చేసి 100% ప్రాక్టికల్. అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు భోగ సార్ ఉన్నారు, 7th బిలో చదువుకున్నారు, తను సక్సెస్ అయ్యాడు. చదువుకోని వాళ్ళు ఇప్పుడు పోగులం లక్ష్మీదేవి మేడం ఉన్నారు, తను ఏంటి అంటే 30,000 సంపాదించారు, తనకి ఏం చదువు రాదు. అట్లా ప్రతి ఒక్కరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అంటే చదువుతో సంబంధం లేకుండా చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది విత్ వైబ్రెంట్ వే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. మళ్ళీ పైగా పీపుల్స్ కంపెనీ, ప్రజల కోసం వచ్చిన కంపెనీ, సామాన్యుల్ని ఒక వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడానికి వచ్చిన కంపెనీ అనమాట. కోటీశ్వరుగా తయారు చేయడానికి వచ్చిన కంపెనీ, అదే ఇండియాస్ కోసం వచ్చింది. ఇండియా వర్ధిల్లు అనే పేరుతో రావడం జరిగింది, అదే ఇండస్ట్రీ. మరి ఈ రోజే మీరు
ఈ రోజు నుంచైనా సరే మీరు ఓనర్గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు బిజినెస్ని డెవలప్ చేసుకోండి. అలాంటి ఓనర్స్ క్రియేట్ చేసుకునే ఒక మీ యొక్క అందరి ఎంటర్ప్రినర్స్ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. ఇంతసేపు ఓపికన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు సార్. సరే మేడం గారికి మనం థ్యాంక్స్ తెలియచేద్దాం. మన టీంకి మనకి మంచి ఎడ్యుకేషన్ ఆలోచింపజేసినందుకు. ఓకే, ఎంత ఓపిక నిజంగా డిసెంబర్ 31st నాడు కూడా మీరు ఉన్నారంటే గ్రేటే. 31st రోజు వివా కోసం టైం స్పెండ్ చేస్తున్నారంటే ఆల్ ది బెస్ట్ మీ అందరికి. ఇప్పుడు మేడం మీ దగ్గర నూర్ బాషా గారు నిన్న చెప్పినటువంటి టెస్ట్ మనీని ఒకసారి చెప్పండి. నూర్ బాషా సార్ ఏంటి అంటే సార్, తను వాళ్ళ పాపకే పీసీఓడి ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది సార్. తనకి ఓన్లీ టెస్ట్కే ఒక 9,000 ఏమో అయిందంట సార్. 9,000 టెస్ట్లకు మాత్రమే. అతను ఆర్ఎంపీ డాక్టరు. అతను ఆర్ఎంపీ డాక్టర్లకు అధ్యక్షుడు. 30 సంవత్సరాల ప్రాక్టీస్. వాళ్ళ పాపకి ఆ ప్రాబ్లం. అలాంటిది మనొక ఎంబటే కాల్ చేశారు. నేను పల్స్ తనకి కాఫీ ఇవ్వమని చెప్పాను. తనకి పల్స్ మార్నింగ్ నైట్ కేరు వాళ్ళ పాపకి. అలా అల్లుడికి కాఫీ అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రోడక్ట్కే కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ట్విన్స్ సార్ తనకి. ఇప్పుడు డెలివరీ టైం. సో డియర్ ఫ్రెండ్స్, మన యొక్క బాడీని క్లెన్జింగ్ చేయడానికి మరియు రెజ్యునేట్ చేయడానికి, రక్త కణాలని అభివృద్ధి చేయడానికి ఈ రెండింటికి బాగా బాగా ఉపయోగపడుతుంది. మనం చేయాల్సింది ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండడం. ఏమైనా ఒక ఏజ్ దాటిన తర్వాత మనం చేయాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే 3 నెలలకు ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. జయసుధ గారు చెప్పారు, ఈ సారు ఇదే చెప్తారండి అని చెప్పారు. మన యొక్క సార్ గురించి, కమాలి గారి గురించి. ఏంటిది మేడం అది? జయసుధ గారు దేని బేస్డ్గా గైడ్ చేస్తాడంట? వెల్నెస్ బేస్గా సార్. రిపోర్ట్. రిపోర్ట్. మేడం గారు ఏం చెప్పారు? రిపోర్ట్ తీసుకుంటారు. ఆ సార్ కంపల్సరీ రిపోర్ట్, నాకు ఈ యొక్క ప్రాబ్లం తగ్గాలి అని అంటే, అయితే మీరు ముందు రిపోర్ట్ తీసుకోండి, నేను అప్పుడు సజెస్ట్ చేస్తాను. ఆ ప్రకారమే తను గైడ్ చేస్తారు. అలాగే మీరు రిపోర్ట్ని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రిపోర్ట్ బేస్డ్గానే. నాకు థైరాయిడ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ మనం వాళ్ళు ఇలా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం కోసం మేము ఈ ఆరోగ్య ఉత్పత్తులు వాడదాం అనుకుంటున్నాం, మాకు అనారోగ్యం పోవడానికి మేము వచ్చాము అని అంటే అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ముందు రిపోర్ట్ తీసుకోవాలి, దానికి డైట్ ప్లాన్ చేయాలి. జానీ సార్, మీరు డైట్ ప్లాన్ ఎలా చెప్తారు? ఎప్పుడు చెప్తుంటారు? గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత కస్టమర్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పి వాళ్ళకి కనుక ఏదైనా రిజల్ట్ కోరగొడితే మాత్రం ఖచ్చితంగా ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందే డైట్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది. సో డైట్ ప్లాన్ కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఓకేనా? సో ఎంత చక్కటి ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు మీరు ల్యాక్స్ ఎర్న్ చేయడానికి ఉపయోగపడతాయి. అందరికీ అవసరమైంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఒకటి, అది ఎవరైనా చెప్పగలరా? సరిగ్గా మొదటి 90 డేస్లో వాళ్ళు కేటాయించే సమయం, వాళ్ళు ఇచ్చేటువంటి సమయం, అంతే. సక్సెస్ సీక్రెట్ అంతా అక్కడే ఉంది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు. 500 అవ్వచ్చు. ఓకే, మొదటి 90 డేస్లో మీరు చేసేటువంటి ప్రాసెస్ ప్రకారం చేసేటువంటి పని అన్నిటికీ ఉంది. ఓకే, మొదటి 1 ఇయర్లో మీరు ఎంత ట్రైనింగ్ అవుతున్నారు, టైం ఇస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు తెలుసుకోవాలి. నేను ఈ రోజు మీకు చెప్పాల్దలుచుకుంది అదే. మీకు నిజంగా ఇండస్ వివా అనేది ఒక కెరియర్ అయితే అది పార్ట్ టైమా, ఫుల్ టైమా, లైఫ్ టైమా అనేది తర్వాత సంగతి. ఓకే, ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి ఏదైనా సరే మీరు అచీవ్ చెందడానికి
ఒకటి మీరు సమయాన్ని ఎంత కేటాయిస్తున్నారు ఇది చెక్ చేసుకోండి. ఎంత సమయము? వాట్సాప్ ఓపెన్ చేసి చూసే సమయం. ఎంత పనులున్నా హెడ్‌ఫోన్స్ పెట్టుకొనైనా సరే, ఈ చర్చల్లో పాల్గొనే సమయం. డిజిటల్‌గా గాని, ఫిజికల్‌గా జరిగే ట్రైనింగ్స్‌లో. ఇది ముఖ్యం. హ్మ్. మనం మిగతాయన్నీ మోటివేషన్ కోసం వినేటువంటి మాటలే. అందుకే కుండ బద్దలు కొట్టినప్పుడు ఇప్పుడు ఇట్లే చెప్తున్నాను నేను. మీరు సమయాన్ని కేటాయించడము, ప్రాసెస్‌ని ఫాలో అయ్యేటువంటి ఎగ్జిక్యూటివ్‌కి రోజు టచ్‌లో ఉండడం. ఎవరు పడితే వాళ్ళు కాదు. ప్రాసెస్‌ని టైమ్ ఇస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్‌కి ప్రాసెస్‌ని పక్కా ఫాలో అవుతున్నటువంటి నేను ముందే ఇది చెప్తున్నాను. హ్మ్. ప్రాసెస్‌ని పక్కా ఫాలో అవుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్‌ని, సీనియర్‌ని ప్లస్ టైమ్ ఇస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ సీనియర్‌ని. మీరు టైమ్ ఇవ్వడంతో పాటు టైమ్ ఇచ్చే వాళ్ళు ఎవరు అనేది సరిగ్గా చూసుకొని మీరు దీన్ని ఫాలో అవ్వండి. టైమే ఉంది మొత్తం గూడా. మనల్ని ఒకసారి సి ఆన్సర్ సార్‌కి కంపెనీ నిర్మాతకి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. హ్మ్. మీరు రోజు రోజుకి ఇంకా ఈ కంపెనీ గొప్పతనాన్ని మీరు తెలుసుకుంటారు. ఒక ఇండియను జపాన్‌లో, జర్మనీలో, అమెరికాలో, బెంగుళూరులో ఆర్&డీని పెట్టడం, ఆయుర్వేదం మీద అల్లోపతిలాగా రీసెర్చ్ చేయడం అది మామూలు విషయం కాదు. అలాంటి కంపెనీ నేను చూస్తున్నాను అందరిని కానీ, క్వాలిటీ టైమ్ పెట్టేవాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. ఫోకస్ అంటే ఫోకస్. అట్లా పక్షి కన్నునే చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. టైమ్‌ని పాస్ చేయకూడదు అసలకి. అస్సలు చేయకూడదు. సార్ మీకు ఒక వీడియో పంపానా? అది అందులో దాన్ని షేర్ చేయండి. అందులో మీరు ఆయన మనీ అని చెప్పినప్పుడల్లా ఈ విషయం చెప్పి నేను మంచి విషయం డిస్కస్ చేసి మనం వెళ్దాము. ఓకే. లావణ్య మేడంకైతే థాంక్స్ చెప్పారా? హ్మ్. అందరు అయిపోయింది కదా! ఎప్పటిదప్పుడు తీసుకోవాలి. లావైపోతాను లేకపోతే. ఇది ఇప్పుడు ఒబెసిటీ ప్రాబ్లమ్ గూడా ఎక్కువైపోతుంది. హ్మ్. మీకొక వీడియో ఉంది సార్. ప్లే చేయండి. హ్మ్. The tip of the day. Lower class spends money. Middle పెట్టండి సార్. saves money. Upper class invest money. But the elite, they leverage money. మరొకసారి. The tip of the day. Lower class spends money. Middle class saves money. Upper class invest money. But the elite, they leverage money. ఓకే సార్. ఇది పాయింట్. నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నేను చెప్తాను. నేను చాలా హాయిగా మంచిగా రాసుకున్నాను. అది రాసుకోండి. లోయర్ క్లాస్. మనము గుడిసెలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అది కాదు సమస్య. బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఊహించుకోవడం నాకు చదువు తక్కువుంది. నేను మహిళని. ఈ తక్కువ భావనలు ఫస్ట్ పక్కన పెట్టాలి. మీకు చేయాలన్న సంకల్పమే పెద్ద సౌభాగ్యం అది. అది తెలుసుకోవాలి. ఇప్పుడు నాలాగా ఎంతోమంది టీచర్లు ఉండుంటారు. అవునా? ఎంతోమంది డిగ్రీ చదివిన వాళ్ళుంటారు. మరి ఈ ర్యాంక్‌లో ఈ కంపెనీలో లేరు కదా! అంతేనా గణేష్? లేరు మరి. మరి ఆళ్ళకి నాకు తేడా ఏంది? శ్రద్ధ, సంకల్పం అంతే పట్టుదల. ఫస్ట్ ఆ ఎలీట్ ఆ యొక్క క్లాస్‌లోకి నేనెళ్ళాలి. నా ఫ్యామిలీ ఎళ్ళాలి. అందుకు ఎవరికి ఉపయోగపడతారు? ఒక్క ఇండస్‌లోనే ఉపయోగపడతది. అందరూ ముచ్చట్లే ఇంకా. హ్మ్. సో, ఇది ఫ్యూచర్ ఉందా? లేదా? ఈ డైరెక్ట్ సెల్లింగ్‌కి, న్యూట్రాస్యూటికల్‌కి, బైనరీ ప్లాన్స్‌కి మీరు చక్కగా తెలుసుకోవాలి. కమ్యూనిటీ కామర్స్‌కి. ఉంది అనుకుంటే మీరు ఎలాంటి టైం కేటాయిస్తున్నారు? అది మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. దేనికోసము? గైడెన్స్ కోసం. ఇప్పుడు ఇది గైడెన్సే. ఇది ట్రైనింగే. ఈ ప్రోగ్రామ్ పెట్టడము, ఈ ప్రోగ్రామ్‌లో నేర్చుకోవడము, వినడము ఇదంతా ట్రైనింగ్ ఇది. రూ. 3000 పెట్టి వస్తేనే ఫిజికల్ ట్రైనింగా?
ఇది కూడా ట్రైనింగే కదా. కేవలం జూమ్లోనే లాక్స్ సంపాదించిన వాళ్ళు లేరా? ఓకే, అది. సో ఫస్ట్ లోయర్ క్లాస్ స్పెండ్స్ టైం. లోయర్ క్లాస్ ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసేస్తుంటారు. ఆ వేస్ట్ చేసే వాళ్ళందరూ లోయర్ క్లాస్ అని అర్థం. విన్నారా? టైంని వేస్ట్ చేసుకోవడం, వీళ్ళు లోయర్ క్లాస్. ఇప్పుడు ఎంజాయ్మెంట్కి ఎవరైనా టైం ఇచ్చి ఎనర్జీ కోసము, ఎకానమీ కోసము టైం కేటాయించిన వాళ్ళు కాకుండా ఎంజాయ్మెంట్కి ఇచ్చి ఏం వండుకొని తిందాం, బిర్యానీ వండుకొని తిందామా, దేన్ని తిందాము అని, ఇదంతా లోయర్ క్లాస్ అనమాట. ఫ్యూచర్ గురించి ఆలోచించదు, కళ్ళ ముందు ఉన్నది కనపడదు, కష్టాలున్నా కూడా గుర్తుండవు, ఏముండవు. తినడం ఎంజాయ్మెంట్, ఇంతే. ఇంకా లక్ష్యం గుర్తురాదు. ఇంకా వాళ్ళతో ఆ వైబ్రేషన్స్తో తిరిగితే ఇంకంతే మసి. రెండోది సేవ్స్ టైమ్ ఈజ్ మిడిల్ క్లాస్. అంటే ఆ టైం తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర జీతం దగ్గర, జాబ్ వర్షన్ అనమాట, జీతం కోసం. ఇంకేమైనా కొత్త నైపుణ్యాలు, ఇంకోటి ఏదైనా నేర్చుకోవడం అనేది ఉండదు. బెటర్లో బెటర్, కొంత బెటర్. ఎక్కడో ఒక దగ్గర మనీ కోసం అయినా సరే టైం పెట్టడం. ఓకే. రెండవది ఇన్వెస్ట్ టైం, స్కిల్స్ మీద ఇన్వెస్ట్ పెట్టి సొంతంగా బిజినెస్ చేసేటువంటిది. టైంని ఇన్వెస్ట్ చేసుకోవడం. ఏదో ఒక యూట్యూబ్ క్రియేటర్ గాను, ఇంకా కొత్తగా ఏం చేసుకోవచ్చు, ఇంకా 4 చేతులు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇది ఇన్వెస్ట్ టైంని ఇంకా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు, కొత్త స్కిల్స్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఓకే, ఇది. తర్వాతది లీవరేజ్ టైం. బిజినెస్ క్లాస్ అనమాట. ఇంకా ఇది. సో టైమే టైము. ఇంకా ఇంతకు మించింది లేదు. ఎందుకంటే ఓ మంచి గైడెన్స్, ఇంతకంటే మంచి గైడెన్స్ ఎక్కడ దొరకదు. అన్నీ సెట్. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీ టీం. ఇప్పుడు యాక్చువల్లీ ఒక లీడరు ఈ ప్రోగ్రామ్కి నా టీంని నేను ప్రమోట్ చేసుకున్నానా, ఓకే, నా టీం ఇందులోకి అటెండ్ అయిందా, నా బోత్ సైడ్ అటెండ్ అయిందా అని ఇప్పుడు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నారా లేదా అనేది చాలా ముఖ్యం. ఏం లేదు అట్లానే ఉంది అని అంటే ఇక అది మీరు 31st సరిగా ఉపయోగించుకోలేదు. అసలు ఈ రోజు మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారా? ప్రాస్పెక్ట్స్ని రీచ్ అవుదామని డిసైడ్ అయ్యారా? అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది. ఓకే, నేను నా యొక్క 500ని 2026లో నేను కంప్లీట్ చేసుకోవాలి అని ఎంతమంది నిర్ణయాలు తీసుకున్నారు? గణేష్ గారు పక్క అయిపోయింది. 2026లో నా 500 అయిపోవాల్సిందే. ఇదేమన్నా బ్రహ్మ విద్యనా? ఎందుకు కాదు? గట్టిగా పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, 500 అనేది చాలా చాలా ముఖ్యం. తర్వాత 1000, వెంటనే 1000 అండి. ప్రాసెస్ ప్రకారం టైం ఇస్తే ప్రాస్పెక్ట్స్ వస్తారు, టైం ఇస్తే కస్టమర్స్ వస్తారు, టైం ఇస్తే రిటైలర్స్ వస్తారు, అందరూ వచ్చేస్తారు. అంతే. సార్ రికార్డింగ్ అవుతుందా? రైట్. ఒకసారి సీనియర్స్ వాయిస్ కూడా తీసుకుందాం. శాంతి మేడం దగ్గర నుంచి, 1000s దగ్గర నుంచి. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మీరు చెప్పారు కదా టైం ఇంపార్టెన్స్. ఆ 3 types ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ లో టైం అంటే ఇక్కడ ఎంత వరకు ఎలా ఉండాలి, ఏంటి, అసలు ప్రోగ్రామ్స్ కి మేము రావాలి, ఎంత వరకు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వర్క్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అనేది తెలిసేది కాదు సార్. ఈ ప్రోగ్రామ్స్ వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉండాలి, ఈ ప్రోగ్రామ్స్ లో మనం ఉంటే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుంది, ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఈ లీవరేజ్ అనేది టైం ని ఎలా లీవరేజ్ చేసుకోవాలి చాలా బాగా అర్థమవుతోంది సార్.
అసలు మనకి ఫస్ట్ కొత్తలో ఎవరికి తెలిసే సార్ ప్రోగ్రామ్స్ ఎన్టీపీసీ వాల్యూ కానీ జిఎస్ఎం వాల్యూస్ అసలు తెలిసేది కాదు సార్. అలాంటిది ఇప్పుడు ఎన్టీపీసీ వల్లే మనకి ఆ లీవరేజ్ అనేది జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళ మేడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మేడం కొత్త వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేటట్టుగా చెప్పడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్. మీరు టైంని బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? అటు ఇటు ముందే ప్లాన్ చేస్తుంటారా? ఈ ప్రోగ్రామ్ ఉంది ఇప్పటికల్లా రెడీ అవ్వాలి అట్లా. ఎస్ సార్. ఎప్పుడైతే మనకి ప్రోగ్రామ్ లింక్ వచ్చి ఈ టైంకి ప్రోగ్రామ్ లింక్ వస్తుంది, ఆ లింక్ వచ్చిననే వర్క్ కి బ్యాలెన్స్ చేసుకుని ఇంట్లో కూడా వర్క్ బ్యాలెన్స్ చేసేసుకుంటాం సార్. ఇంట్లో కూడా సపోర్ట్ వల్ల నేను ఆ టైంకి నేను ఇక్కడ సపోర్ట్ కూర్చోవాలి, నేను ఎడ్యుకేషన్ తీసుకోవాలని నేను కూర్చుంటాను సార్. నేను డిస్టర్బ్ వాళ్ళు అవ్వకుండా ఎవరు డిస్టర్బ్ చేయరు ఇంట్లో. చేయరు సార్. వచ్చిన నా పక్కన కూర్చుంటారు సార్. వాళ్ళకి కూడా వాళ్ళ వర్క్ అమ్మ వాళ్ళు క్లాస్ చేస్తారు. లో ఉంది, అమ్మని డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళు కూడా అనుకుంటారు సార్. పిల్లలు కూడా ఏంటంటే అట్లా అందరు మీకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. టీమ్ లో కూడా అందరికి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ కూడా ఇప్పుడు తెలిసింది సార్. ఈ ప్రోగ్రామ్స్ లీవరేజ్ స్టార్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంత అవసరం అనేది ఇప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ లో 1-2 మెంబర్స్ వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు 7-8 మెంబర్స్ దాకా 9 మెంబర్స్ కూడా అప్పుడప్పుడు రీచ్ అయిపోతున్నారు. 10 కూడా వచ్చేస్తున్నారు సార్. అది ప్రోగ్రామ్స్ యూజ్ అనేది బాగా అర్థమవుతుంది సార్ అందరికి. స్టార్స్ 500 అందరూ కూడా వాళ్ళందరికీ మీరు జిఎస్ఎం ని కండక్ట్ చేపిస్తూ ఉండాలి, మీరు లేదా మీరు చేస్తూ ఉండాలి. ఎస్ సార్. ఎస్ ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్స్. నెక్స్ట్ శ్రీరంగ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ వివైటీస్. గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ వాయిస్ ఓకే? గుడ్ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు నాకు మార్నింగ్ సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ సార్. మనకు మార్నింగ్ వచ్చిన సబ్జెక్ట్లో మనకు చాలా వండర్ఫుల్ పాయింట్స్ వచ్చినాయి. తర్వాత మనకు ఫిజికల్గా 27th రోజు వచ్చిన పాయింట్స్ అయితే చాలా వండర్ఫుల్ సార్. మనం ఎందుకంటే ఇప్పుడున్న సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా మనకు ఫ్యూచర్ ఉంది సార్. 2026లో ఫ్యూచర్ ఉంది సబ్జెక్ట్కి. అదే కాకుండా మన ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది 2026లో. తప్పకుండా మనము దీన్ని సాధించగలమని చెప్పేసి నాకు ఒక మంచి ఊపు ఉంది సార్. టీం కూడా హోల్డ్ చేసుకోగలనే నమ్మకం నాకు కుదిరింది. 3 వర్క్ చెకింగ్ పాయింట్ R1, R2, R3 3 ఉన్నాయి సార్. దాని తర్వాత అదేంటి R1 ఏంటి, R2 ఏంటి? R1 నేమ్ లిస్ట్, R2 వర్క్ కాదు, రివ్యూ R3. R1 నేమ్ లిస్ట్ సార్. R2 వచ్చేసి ప్రెజెంటేషన్, R3 వచ్చేసి మనకు నేమ్ లిస్ట్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం మనం స్టార్ 500 అయ్యే వరకు. ఇది వర్క్ ది సంబంధించిన R3 సార్. రివ్యూకి సంబంధించిన R3. చెకింగ్ R3 వచ్చేసేసి మనకు ఎవరీ వీక్ ఇన్కమ్ తీసుకోవడం ఒకటి. తర్వాత పార్ట్నర్స్, ఇది కనీసం సార్ నేను డైరీ తెచ్చుకుంటాను, డైరీలో ఒకటి పెట్టాను. ఏం కాదు, ప్రాస్పెక్ట్ చెప్పండి. ప్రాస్పెక్ట్ క్రియేషన్ సార్. ప్రాస్పెక్ట్ చేరుకోవడం, డైలీ ప్రాస్పెక్ట్ చేరుకోవడం ఒకటి. తర్వాత ఎవరీ వీక్ ఇన్కమ్ సెల్ఫ్ ఇన్కమ్ కానీ ఇన్కమ్ తీసుకోవడం ఒకటి. మూడోది వచ్చేసి మనము టీంతో పెంచుకుంటూ వెళ్ళిపోవడం సార్. ఆసక్తి కలిగిన వాళ్ళని ఆసక్తి కలిగించాను టీంలో కూడా ప్రోగ్రామ్ కోసం పెంచుకోవడం. ఇప్పుడు బుచ్చిరెడ్డి గారికి అంత ఆసక్తి ఉంది, షాప్ లో కూర్చొని అటెండ్ అయ్యారు. వాళ్ళ సీనియర్ కి ఒక ఆసక్తి కలిగినటువంటి పార్ట్నర్ దొరికినట్టుగా. అవును సార్. సో తనకి 500 అవ్వాలని ఉంది. వాళ్ళ సీనియర్స్ ఆ 500 కోసం తనకి హెల్ప్ చేయడం, ప్రెజెంటేషన్ హెల్ప్, అట్లా. దాంతో పాటుగా ప్రగతి, ప్రయత్నాలు, ఫలితం, ఈ 3 కూడా చెప్పారు. మార్నింగ్ నచ్చింది. రైట్. సో ఈ సంవత్సరం ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారా? ఎప్పుడు వచ్చేదే కదా అని అనుకుంటున్నారా? నిర్ణయం తీసుకున్నాం సార్. నేను రూబీ కంపల్సరీ 3 months లో రూబీ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాను సార్. ఈ సంవత్సరంలో రూబీ అనేది తీసుకోవాలి. గుడ్. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దామా శ్రీరంగ సార్? శాంతి మేడంకి కూడా థ్యాంక్స్ చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? నేను ప్రతి ప్రోగ్రామ్ లో ఉండాలని చెప్పేసి ప్రతి ప్రోగ్రామ్ లో ఇలా వీడియో ఆన్ చేసుకుని కూర్చో అని అంతే. ఇప్పుడు మీరు అడగగానే వెంటనే విని చెప్పారు కదా. అవును సార్. అంత ఇంట్రెస్ట్ ఉన్న టైం కేటాయిస్తే చాలు, మీ రూబీ అయిపోతుంది. టైం పెడతాను సార్ దీని మీద. ఇంకా నేను ఖచ్చితంగా టైం పెట్టి నేను
ముందుకెళ్ళాలని చెప్పేసి నేను టీం బిల్డ్ చేసుకోవాలని చూసి ప్రయత్నం చేస్తాను సార్ ఖచ్చితంగా. మీకు అసలు తిరుగులేదు. రేపొద్దున వచ్చే యూత్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, అంతే ఇన్స్పిరేషన్. జానీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. మొట్టమొదటిగా 2025 చాలా వండర్ఫుల్గా జరిగింది. ఈ 2025లో ఏమైందంటే ఉదయ్ చక్కటి క్రీమ్ని తీసుకొచ్చారు మా కోసం 2026 కోసం. ఒక క్రీమ్ గ్రౌండ్ను మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇంకా వెరీ గుడ్. మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక మనం వేరేగా కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకటే ఏంటంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంతే ఇంకా అన్ని ఎక్కడికక్కడికి అన్ని ఒక సిస్టమ్ ఎలా వెళ్ళాలో అలా అంతా క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో మొట్టమొదటిగా నాకు దీంట్లో సక్సెస్ కావాలంటే ఒక 4-5 పాయింట్లు రాసుకున్నా. ఫస్ట్ బెస్ట్ ఫాలోవర్గా ఉండాలి మనం అందరం. 2026 పాయింట్ సార్. 27 నేను తీసుకున్న నిర్ణయం 26కి అయితే బెస్ట్ ఫాలోవర్ ఉండాలి ఫస్ట్ దీంట్లో వచ్చేసి. అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనందరం ఏం చేయాలంటే ఇండస్ వాళ్ళు వచ్చేసి ఒక 250 రూపాయలు రావచ్చు, 500 రూపాయలు రావచ్చు. బయట ఎట్లయితే మనీకి వాల్యూ ఇస్తామో దీంట్లో వచ్చే మనీకి కూడా అంత వాల్యూ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. బయట మనం కూరగాయల దగ్గర బేరం ఆడతాము 200కో 500కో, కానీ ఇక్కడ వచ్చే మనీకి అంత వాల్యూ ఇవ్వం. దీని ఏదో వచ్చిందిలే అని లైట్గా తీసుకుంటారు, అక్కడే వస్తుంది మొత్తం. పైసలే కూరగాయలు కూడా కొనుక్కోవచ్చు వీటితో. కానీ అంత వాల్యూ ఇవ్వాలి. రెండోది అనుకునేది. మూడోది జిఎస్ఎం ఎలాంటిదంటే జిఎస్ఎం అనేది ఒక హోటల్ లాంటిది అనుకోవాలి. హోటల్లో సర్వర్ ఏం చేస్తాడు, ఇడ్లీ కావాల్సిన వాళ్ళకి ఇడ్లీ, దోశ కావాల్సిన దోశ, పూరి కావాల్సిన పూరి ఎట్లయితే సర్వ్ చేస్తారో మనకు అనుకూలంగా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ మీకున్న పరిస్థితుల తగ్గట్టు ఆ జిఎస్ఎం డిజైన్ చేశారు. కాబట్టి ఈ జిఎస్ఎంని మిస్ కాకూడదు. ఒక 13 వారాలు పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది ఫస్ట్. తర్వాత నెక్స్ట్ యాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మిగతా అన్ని మోటివేషన్ అని చెప్పాడు సార్. సో చాలా మాటలు మోటివేషన్ ఉంటాయి కానీ యాక్షన్స్ మాత్రమే వెరీ ఇంపార్టెంట్. టైం కేటాయించడం. ఎస్ సార్. యాక్షన్స్ లో రాజా లాంటి యాక్షన్ టైం కేటాయించుకోవడం, తర్వాత ఎన్టీపీసీని చేసుకోవడం, ఇది ఇంపార్టెంట్. ఇక ఫస్ట్ ఇక దీనికి అంతా మనం ఒక ఎగ్జామ్ చేసుకోవాలి. మనం నిజంగా 2026లో రావాలంటే ఒక 90 days జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మనం టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 90 days కంటిన్యూగా వచ్చామంటే మన రిజల్ట్స్ మనకు తెలిసిపోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ సిస్టమ్ 90 days లో స్టెప్ 1 కంప్లీట్ అయితే వాళ్ళది బాగుంటుందా టీమ్? ఇంకా సూపర్ సార్. 90 daysలో కనుక 20 మంది కస్టమర్లను క్రియేట్ చేసుకుంటే అసలు వైబ్రెంట్ వివో రూబీ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో చెప్తుంది 20 మంది కస్టమర్లు కంటిన్యూగా ఉండాలని. మనం స్టార్ లెవెల్లో చెప్తున్నాం. అక్కడి నుంచే మీరు కస్టమర్స్ని క్రియేట్ చేసుకోండి. కాబట్టి 20 మంది కస్టమర్లను 40 ప్రొడక్ట్స్ కనుక ఈ 90 daysలో మనం ఏ ర్యాంక్లో ఉన్నా కంప్లీట్ చేసుకోగలిగితే అప్పుడు చూడాలి మన ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది. గణేష్ సార్, గణేష్ గారు ఈ 5th పాయింట్ సీరియస్గా తీసుకోండి. మిగతా అన్ని మీరు పాటిస్తున్నారు. 6th పాయింట్ ఇప్పుడు రాబోయే 90 daysలో నెక్స్ట్ మన యొక్క రూట్ క్యాంప్ వరకు స్టెప్ 1ని కంప్లీట్ చేయాలని లక్ష్యం పెట్టుకోండి అందరూ. నెక్స్ట్ ర్యాంక్ కాదు, నెక్స్ట్ స్టెప్ 1ని మస్తాన్ గారు, సింగల్ లక్ష్యం మేడం అందరూ. నెక్స్ట్ ర్యాంక్ కోసం వందన మేడం అందరూ. ఇది చాలా పర్ఫెక్ట్. సో ఒకవేళ మనం ఇన్కమ్ ఇక ఇది నాకు ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ఓన్లీ యాక్షన్స్ 5 పాయింట్లలో యాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. 2026లో మాత్రం ఎండింగ్ సార్ కూడా మనందరూ కూడా ఒక 100 weeks మనం పెట్టుకొని ఫస్ట్ 50 weeksకి ఇప్పుడు ప్రణాళిక వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. సో అందరు కూడా డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి జానీ సార్కి థ్యాంక్స్ చెప్దాం. అందరు కూడా మీరు మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఒక నెంబర్, ఫోన్పే నెంబర్ మన శ్రీరంగ సాధిస్తాము. ఓకే, మనకి రూట్ క్యాంప్కి సంబంధించిన 3000 రూపీస్ మీరు రిటైల్ చేసుకోవడం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫీని కొద్దిగా సెండ్ చేసి కంప్లీట్ చేసుకోండి. సరేనా? ఒకేసారిగా ఇండస్ వివా మనీనే ఇన్వెస్ట్గా ఒక ఎవ్రీ వీక్ వచ్చే ఇన్కమ్ వచ్చేటువంటి సిస్టమ్ని తయారు చేసుకోవడానికి, ఇంటి నిర్మాణం కోసం అది కేటాయించుకోండి. అర్థమైందా పాయింట్? ఇండస్ వివా ఇచ్చే అమౌంట్ని దాంట్లో
మా అమ్మ నేను బిజినెస్లో మా అమ్మ నాకు చెప్పేది, మొదటి కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు వచ్చే ఇన్కమ్‌ని మళ్ళీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎడ్యుకేషన్ కోసం. ల్యాప్‌టాప్ కోసమో, నెట్ కోసమో అది. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీలో వచ్చేటువంటి ఇన్కమ్‌ని ఖర్చులకు వాడేస్తున్నారు. అలా కాదు, ఇంకా ఉంది, చాలా ఉంది. 1000, 2000 కాదు, లక్షలు వచ్చేది ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్‌కి వాడుకోవాలి. ఇప్పుడు మీరు నెట్ బిల్ పెట్టుకున్నారనుకోండి, ల్యాప్‌టాప్ కొనుక్కున్నారని ఎడ్యుకేషనే కదా! మీరు కొనుక్కొని సీనియర్‌కి ఇవ్వండి అన్ని ల్యాప్‌టాప్‌లు అంటారా ఎవరైనా? లేదు కదా! ఆ! గిఫ్ట్ ఏం లేదు. అసలు ఎవరికీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సురేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. ఒక్క నిమిషం సురేష్, ఒక్క నిమిషం. కమాలి సార్. కమాలి సార్ ఫ్రీ ఉన్నారా? కానీ సురేష్ కానీ. సార్ అయితే ఒక పాజిటివ్స్ కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా సార్. రీసెంట్గా ఒక 6 days బ్యాక్ మా ఫాదర్కి సివియర్గా హార్ట్ అటాక్ వచ్చింది సార్. అయితే హాస్పిటల్కు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ చూసిన తర్వాత మిడ్ నైట్ అలా వచ్చింది. డాక్టర్స్ అన్న మాట ఏంటంటే, ఒక జూనియర్ డాక్టరు కొంచెం కష్టంగా ఉంది, చాలా సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందని అన్నారు. సో అన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఐసీలో పెట్టి 1 day మొత్తం అబ్జర్వేషన్లో పెట్టింది సార్. సివియర్ అన్న వ్యక్తికి సెకండ్ డే యాక్టివ్ అయిపోయాడు సార్. సెకండ్ డేనే యాక్టివ్ అయిపోయాడు. సో నాకు అక్కడ ఉన్న క్లారిటీ ఏంటంటే, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో నేను కరెక్ట్గా ఉన్నా, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రోడక్ట్ కంటిన్యూగా వాడిపిస్తున్నా. సో అన్ని విషయాల్లో నేను కేరింగ్ ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా తను పర్ఫెక్ట్గా ఉంటాడని నేను బలంగా నమ్మిన సార్. ఆ 5-6 daysలో తనకు చేసిన టెస్ట్లు, కిడ్నీ క్రియేటిన్ చేసేళ్ళు కంప్లీట్ నార్మల్, అండ్ 1 more టెస్ట్ చేశారు, అది నార్మల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్కి సంబంధించిన హార్ట్ బీట్ పర్సంటేజ్ చేస్తే అది కూడా మినిమంగా పర్ఫెక్ట్గా మెయింటైన్ అయింది. సో ఏ టెస్ట్ చేసినా కూడా మ్యాక్సిమం అన్ని నార్మల్ వచ్చినాయి సార్. సో హార్ట్ అటాక్ పరంగా చూసుకుంటే మ్యాక్సిమం ఫ్యాట్ పర్సంటేజ్ కానీ, కొలెస్ట్రాల్ పర్సంటేజ్ కానీ, ఇవన్నీ వెజిల్స్లో కూడా చూసుకుంటే అవి కూడా ఎక్కడ ఏం లేవు సార్. మ్యాక్సిమం అన్ని నార్మల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ సివియర్గా కష్టం అన్న వ్యక్తి 1 dayలోనే యాక్టివ్ అయిపోయాడు. నార్మల్గా ఉంటే ఎందుకు వచ్చింది? ఏజ్ ఎంత? అయితే అక్కడ కొంతమంది 83 సార్. ఏజ్ 83. 83. సో అక్కడ అడిగిన డాక్టర్స్ 83లో ఆ నార్మల్ మెయింటైన్ చేశారంటే గ్రేట్. అక్కడ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఆ 3 వార్డులు మొత్తం హార్ట్ పేషెంట్సే సార్. అందులో 30 years, 40 years, 50 years, 60 years ఏజ్డ్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్తో వచ్చారు. కారణం ఏంటిదని తెలుసుకుంటే, ఈసారి చలికాలం ఎక్కువ ఉండి చలికి వచ్చినాయంట సార్ హార్ట్ అటాక్స్. మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ చలికి ప్లస్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే 83 ఏజ్ కాబట్టి వాళ్ళది ఎప్పటికప్పటికి వాటికి ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంటది. అండ్ ఇంకోటి, మీరు ఫుడ్ హ్యాబిట్స్ గురించి జావా కానీ, రాగి జావా ఇట్లాంటివి ఎప్పుడు చెప్తుంటారు కదా. హాస్పిటల్ చుట్టూ మొత్తం రాగి జావాలు స్టార్ట్ అయిపోయినాయి, జొన్న రొట్టెలు స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం పక్కకి వెళ్తే వెల్నెస్ టీ పాయింట్ అని స్టార్ట్ అయింది సార్. అంత కంప్లీట్గా వెల్నెస్ వాతావరణం అనేది నాకు కనబడింది. సో మా వార్డులో జరిగిన చర్చ ఏంటంటే, అక్కడ హార్ట్ పేషెంట్స్ అందరికీ ఒక ఇద్దరికి డయాబెటిక్ బాగా పెరుగుతుంది సార్. సో రోజు చూస్తే ఏంటంటే వాళ్ళు టీ తాగుతున్నారు, రైస్ తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. సో ఇట్లా కాఫీ ఇచ్చి ఇది తాగు నీకు హెల్ప్ అవుతుంది అంటే, తను అన్న మాట ఏంటంటే, ఇది తాగచ్చా, ఏమన్నా అవుతుందా అని అడిగిన ప్రశ్న. నువ్వు టీ తాగుతున్నావు అంటే తాగుతున్నా, అన్నం తింటున్నావు అంటే తింటున్నా, ఏం కాదు నువ్వు ఈ కాఫీ తాగు అని చెప్పి తాగిచ్చాను. ఫస్ట్ 220 ఉందంట సార్ షుగర్. భయపడుతున్నాడు తను, నువ్వు ఏం టెన్షన్ పడకి కాఫీ తాగని చెప్పా. మళ్ళీ నెక్స్ట్ చూస్తే 160కి వచ్చింది తనకు. బాగుంది బాబు కాఫీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కాఫీకి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సార్. సో ఆ బిజీలో ఉంటూ కూడా అంటే టీంతో కొంచెం అప్రోచ్ అవ్వడానికి ఒక 5 days నాకు కుదరలేదు సార్. సో నా డిజీ రాక్ స్టార్ కూడా ఈరోజు పూర్తి అవ్వబోతుంది సార్ ఈ మంత్. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. సో అలాగే టీం వర్క్ కూడా ప్లాన్ చేసుకున్నాను. అది జరుగుతూనే ఉంది. నువ్వు Yes, sir. అనుకునే హాస్పిటల్ దగ్గర ఉన్నా కూడా టీం వర్క్ జరుగుతూనే ఉంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ మేము డిస్కస్ చేసుకొని, ఇటు ఫ్యామిలీ ఇంపార్టెంటే, ఇటు వర్క్ ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ వర్క్ లేకపోతే మళ్ళీ అక్కడ ఫైనాన్షియల్గా కష్టం కాబట్టి డిస్కషన్ చేసుకొని ఒక షిఫ్ట్ వాళ్ళు, ఒక షిఫ్ట్ నేను, తన వర్క్ తను, నా వర్క్ నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాం సార్ ఈ రోజు నుంచి. కన్సూమ్ చేపిస్తూ ఉండండి, అంత మంచిగా జరుగుతుంది.
ఓకే. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఏజ్ చెప్పాను కదా 40-45 వచ్చిన తర్వాత 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ అన్నీ కూడా నార్మల్ ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక అందుకనే చలికాలం నాడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏజ్ వస్తుంటే ఇంకా అది అన్నిటినీ మనం చూసుకోవాల్సిందే, స్వాగతించాల్సిందే. అంత మంచి జరగాలని కోరుకుందాం. ఒకసారి మనం వాళ్ళ ఫాదర్కి తొందరగా క్యూర్ అవ్వాలని. సో డియర్ రిలేటివ్స్ అందరూ కూడా అందుకని ప్రతి ఒక్కరు కూడా 40 అబోవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఏమైనా పెయిన్స్ కానీ ఎక్కువ కానీ వస్తూ ఉంటే వెంటనే రిపోర్ట్స్ తీసుకోండి. రిపోర్ట్స్ ఏ లెవెల్లో ఉంటున్నాయి, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ఇవన్నీ డాక్టర్ కూడా చేయని అవగాహన మన ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. క్రియాటిన్ లెవెల్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది చూసుకోవాలి. సరే, ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. కానీ ఉన్నన్నాళ్ళు మనం క్వాలిటీగా ఉండడానికి మన న్యూట్రాస్యూటికల్ ఎలా ఉపయోగపడుతున్నాయి, దట్ ఈస్ ద పాయింట్. ఓకేనా సార్? పోగా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మంచి సబ్జెక్టు మేడం గారు చెప్పడం జరిగింది, లావణ్య మేడం క్వాలిటీగా చెప్పడం జరిగింది సార్. తక్కువ సమయంలో మంచి అన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పింది ఈరోజు మంచి చాలా విషయాలు. అదేవిధంగా ముందు కూడా కొన్ని విషయాలు చర్చించుకున్నాం సార్ మన జరిగినటువంటి ఫిజికల్ ప్రోగ్రామ్ సంబంధించి. అక్కడ మెయిన్గా ఆ డ్రీమ్స్ గురించి అసలు మీరు చెప్పిన 6 క్వశ్చన్స్ అవి ఈ సంవత్సరంలో వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు అవి. మీకు డ్రీమ్ ఉందా అనేది ఒకటి, తర్వాత మీ డ్రీమ్ డబ్బులతో దానికి ఉందా అన్నది ఒకటి, రెండవ తర్వాత మూడో వచ్చేసి మరి డబ్బులకు మీ చేసేటువంటి ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా లేదా, లింక్ ఉందా లేదా, తర్వాత ఇండస్ట్రీ వాళ్ళలో మనీ క్రియేషన్ ఏ విధంగా చేయాలి అది ఉందా, అట్లా వెల్నెస్ అవేర్నెస్ లోనే ఉంది అంతే. మన బాడీకి కావాల్సిన సూక్ష్మ పోషకాలని క్వాలిటీగా అందించేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉందనుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ కి సంబంధించినటువంటి ఓకే, అవి మన బాడీకి ఎంత మాత్రం ఉపయోగపడతాయి. ఇలా వెల్నెస్ ని మనం ప్రజెంట్ చేయడం, వెల్నెస్ గురించి చెప్పడమే మనం చేయాల్సినటువంటిది. ఇదే మన మనీ ఏ రూపంలో ఉంది అని అంటే హెల్త్ గురించి చెప్పే రూపంలోనే ఉంది. కమాలి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఒకసారి మీరు ఈ December 31st మెసేజ్ December 31st వరకు మనము చేసిన వర్క్ కంటే ఫ్యూచర్ లో అంటే స్టెప్ 1 పెట్టాం కదా సార్. స్టెప్ 1 ఇంతవరకు మనం ర్యాంక్ కోసము ఎక్కువ కష్టపడ్డాము. మన కింద వాళ్ళకి ర్యాంక్ పెరిగితే మనం ముందరకు పోతాం అనేది ర్యాంక్ మీద ఫోకస్ చేయడం జరిగింది సార్. కానీ టీం అనేది కొంతవరకు ఫామ్ కాలేకపోయింది. కానీ మీరు ఇప్పుడు అవసరం అంటారా లేదంటారు? ఇప్పుడు మాశెట్టి సార్కి నా మాట వినపడుతుందా? వినపడుతుంది సార్. మాశెట్టి సార్కి ఇప్పుడు ఇంట్లో అర్జెంట్ పని ఉంది, తన పనిలో ఉన్నారు. ఒక 4-5 రోజుల నుంచి తనకి ఫుల్ బిజీలో ఉన్నారు. తన నెట్వర్క్ పని జరుగుతుందా లేదా? నెట్వర్క్ టీం వర్క్ గా మారింది. అవును సార్. ఇండస్ట్రీవా మీకు నెట్వర్క్ ని గా ఇచ్చింది, అవును కదా, కస్టమర్స్ ఇచ్చింది కదా, దాన్ని మీరు టీం వర్క్ మార్చుకోవడం అది మన తెలివితేట. అవును సార్ కదా. సో దాన్ని మీరు ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నారు, రైట్? అంటే అవును సార్. ఇప్పుడు 1 గంట ముందు అదే జరిగింది సార్. అంటే ఒక పేషెంట్ బాగలేని పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోతే ఇంజెక్షన్ ఇచ్చి బాటిల్ పెట్టేసి దీని గురించి చెప్పడం జరిగింది, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ ఆర్డర్ బుక్ చేయడం కూడా జరుగుతుంది సార్. వెరీ గుడ్. అది నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం. అవును సార్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీరు తెలుసుకోవాల్సింది టీం వర్క్ ని క్రియేట్ చేయడం, అదే కదా? అవును సార్. అవునా? ఓకే, మీరు ఎంతమంది మీకు బోత్ సైడ్ స్టెప్ 1 ఉన్నారు అనేది మెయిన్ పాయింట్. ఎంతమంది ఉన్నారు మీకు స్టెప్ 1 కంప్లీట్ చేసేవాళ్ళు? సార్ ఒక దిక్కు 3 ఉన్నారు సార్, ఒక దిక్కు 3 రన్ అవుతున్నారు సార్, ఒక దిక్కు 2 రన్ అవుతున్నారు సార్. అంటే వీరేంద్ర సార్తో పాటు కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు సార్. మళ్ళీ కొత్త వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. అవును సార్. ఇది టీం వర్క్ అన్నమాట. సరేనా? దీన్ని పెంచుకోండి టీం వర్క్ ని.
ఓకే దాంతో పాటు నేను కూడా పెట్టుకున్నాను సార్ ఓన్ గా కూడా, నేను కూడా చేయాలి వాళ్ళతో పాటు. స్టెప్ 1 కంప్లీట్ చేసుకోండి. ఓకే గుడ్. సో వాళ్ళ దాన్ని మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ సరిగ్గా తెలుసుకోండి. ఓకేనా? టీం వర్క్ సంబంధించి శ్వేత మేడం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే సార్, ఫస్ట్ ప్రోగ్రామ్ లో క్వాలిటీ టైం ఇచ్చేసి పెన్ను పేపర్ పట్టుకొని కూర్చోవడం సార్. అది ఫస్ట్. అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఓకే ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్తున్నాను అనుకోండి, మ్యాథ్స్ మీకు బాగా రావాలంటే క్వాలిటీ టైం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి సార్. అంతే. ఇప్పుడు నేను సైన్స్ చెప్తున్నానంటే మీకు సైన్స్ అనేది మీకు రావాలి, ఎందుకంటే మీరు కూడా చెప్పొచ్చు కాబట్టి ఇంకోళ్ళకి. ఎస్ క్వాలిటీ సార్. టైం ఇస్తేనే మీరు నేర్చుకోగలరు, ఇంకోళ్ళకి చెప్పగలరు. మీ సక్సెస్ సీక్రెట్ ఇదే. ఎస్ సార్. ఓకే ఓకే సార్. సో అప్పుడే, ఎందుకంటే ఈ హెల్త్ కి సంబంధించినటువంటి దాన్ని మీరు ఇంకొకరికి చెప్పాలి అని అంటే ఖచ్చితంగా మీరు వినాల్సిందే, క్వాలిటీ టైం వేయాల్సిందే. ఎస్ సార్. అవును. బాగు సార్. సార్ చాలా విషయాలు ఈ సంవత్సరం నేర్చుకోవడం జరిగింది సార్. చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అంటే 3 మెయిన్గా ఆరోగ్యం, ఆదాయం ప్లస్ అనుబంధాల మెయిన్ దాని చుట్టే ఉంది మొత్తం లైఫ్ అంతా. వీటికి సంబంధించి మీ దగ్గర నుంచి 5Mలో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఆరోగ్యం గురించి వెల్నెస్ బాస్కెట్, అసలు ఎన్నో రకాల విషయాలు మన సీనియర్స్ అందరూ థ్యాంక్స్ చెప్తున్నాయి. అయితే ఇవన్నీ అన్వేషించి చాలా విషయాలు చెప్పినారు సార్ అందరూ. అనుబంధాల గురించి తర్వాత వచ్చేసి మీరు మైండ్ఫుల్నెస్ గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా నేమ్ లిస్ట్ నుంచి డూప్లికేషన్ విద్య, అది టోటల్గా ప్రాస్పెక్ట్ నుంచి పార్ట్నర్స్ క్రియేషన్ చేసేంత వరకు వీటి చుట్టినటువంటి ప్రతి విషయాల గురించి చాలా వినడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. అసలు నిజంగా ఈ 2025 అనేది చాలా అద్భుతం సార్. నాకు ఎన్నో మార్పులు. మీరు అన్నది 6th క్వశ్చన్ అదే కదా సార్ మనకి వేసుకుంది. 6th క్వశ్చన్ మీరు చెప్పిన దాంట్లో, అంటే డ్రీమ్ తర్వాత మనీ తర్వాత క్రియేషన్ తర్వాత ఇప్పుడు నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఉన్న స్థితిలో తేడా ఏంటి? ట్రైనింగ్ లో సార్ అప్పటి అవగాహనకి ఇప్పుడున్న అవగాహన తేడా ఏంటి అన్న క్వశ్చన్ వేసుకుంటే చాలా స్టార్టింగ్ ఇల్నెస్ కి వెల్నెస్ కి తేడా, డైరెక్ట్ సెల్లింగ్ కి, నెట్వర్క్ మార్కెటింగ్, కమ్యూనిటీ కామర్స్ కి, ఓకే వీటికి ఉన్నటువంటి తేడా. ఓకే పాంజీ స్కీముల దగ్గర నుంచి తెలుసుకోవడంలో ప్రతి ఒక్కటి అవగాహన. అందుకే అవగాహనే ఆదాయము. చాలా మార్పు సార్. నాకు చాలా హ్యాపీ ఈ సంవత్సరం. చాలా ఒక ధైర్యం ఇచ్చింది, ఒక బిలీఫ్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఎడారిలో నీటిని మనం తీయగలుగుతాం. ఆ ధైర్యం ఇచ్చింది 2025. అది మీ గైడెన్స్ లో ఉండడం మాకు వెరీ లక్కీ సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. మీకు కూడా నేను ఈ సంవత్సరం తీసుకున్న నిర్ణయం ఏంటి సార్ అని చెప్పి అంటే, అది కదా నాకు పెద్దగా అనిపిస్తుంది. అది చెప్తే చిన్నగా అనిపించలేదు, తెలియదు. ఎప్పుడు పదే చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అనుభవం వస్తుంది, అలవాటుగా మారుతుంది. అన్ని పనులు మొత్తం మన నెట్వర్క్ సంబంధించి, అది ప్రాస్పెక్ట్ నుంచి పార్ట్నర్ మార్చేంత వరకు ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు అన్ని విషయాల్లో రెగ్యులర్గా చేయాలని చెప్పి అంటారు. చేస్తూ ఉంటే ఏమిటంటే అలవాటుగా మారిపోతుంది. నేను నా నిర్ణయం ఏంటంటే, నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే అలవాటుగా మారిపోతే సరిపోదు సార్. మీరు మొన్న చెప్పిన నాకు ఈ మధ్యన చెప్పినారు, అలవాటుగా మారడమే కాదు, దాన్ని అబ్జర్వేషన్ చేస్తే మాస్టర్ అవ్వాలి. ప్రతి పనిని అబ్జర్వేషన్ చేసుకుంటూ చేయాలని పెట్టుకున్నాను సార్. ఇంకా నేను తీసుకునే అలవాటు మనకి ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆదాయం ఇవ్వకపోతే ఎందుకు సార్ అది? అవును, మరి అందుకనే అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వేషన్ చేసుకుంటూ కనుక చేస్తే సార్, మామూలుగా చేసుకుంటూ మీకు ఒక విషయం ఏంటంటే, మైండ్ కి ఆలోచించడాలు, మాట్లాడాలు, పని చేయడాలు నేర్పాల్సిన అవసరం లేదు. అది నిత్యం ఆ కర్మానుష్ఠానంలోనే ఉంటది. అది దాని పనే ఆలోచిస్తూ పోవడం, మాట్లాడుతూ పోవడం, ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే దాని పని. అయితే నిర్ణీత లక్ష్యం వైపుకు తీసుకెళ్ళడానికి అబ్జర్వేషన్ అవసరం. అది మనకు ఉపయోగపడే విధంగా మనల్ని ఎదుగుదల వైపు అది ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ అది మనకు ఉపయోగపడుతుందా లేదా, దాని ఆలోచనలు, దాని మాటలు, దాని యొక్క చేష్టలు, అట్లా దానికి అబ్జర్వేషన్ కావాలి.
ఎస్ అది సార్. చెప్తున్నాను. ప్రజెంటేషన్ చేసేస్తాం అంతే అయిపోతుంది. ఉమ్, అది అలవాటుగా మార్పు చేస్తున్నాం. అది ఇంకా అందులో కూడా ప్రతి మాటను ప్రతి దాన్ని మనం విశ్లేషించుకుని అబ్జర్వేషన్ చేసుకుని చేస్తే ఏమైందంటే ఇంకా అప్పుడు ఇంకా క్వాలిటీ బాగా పెరుగుతుంది. అందులో పెరగాలని చెప్పండి. మాస్టర్ అంటారు సార్. అంతే మాస్టరీ. ఉమ్. మాస్టరీ రావాలి దాంట్లో. అది దేంట్లో రావాలి. ఆ మూడింటిని ఆపి హోల్డ్ చేసి మనకు కావాల్సిన వైపుకు తిప్పడానికి. తిప్పడానికి అదే సార్. ఇంకా అణువులోని దీనికి శక్తి దాన్ని అట్లా ఆపి మనకు కావాల్సిన అణు విద్యుత్ వైపు తీసుకెళ్దాం. అట్లా అది తీసుకున్నాను సార్. అది చేయాలి ఇంకా చేసుకుంటూ పోతున్నాం. చేయడం వచ్చింది అనిపిస్తుంది కానీ లేదు ఇంకా అందులో ఎంత నేను కూడా ప్రాక్టీసే దానికి ఎలా స్పందించాలి అనేది అనుభవం మీద వస్తుంటుంది సార్. అది ఎవరు చెప్పలేరు. రైట్ ఇన్ఫర్మేషన్ అనేది మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తూ ఉంటుంది. అది తేలే వరకు ఒక భయము, అవుతుందో కాదో. మీరు ఇప్పుడు అన్నారుగా ఇది చిన్నదో పెద్దదో అని అట్లా అన్నారు కదా, అది అనిపిస్తూ ఉంటుంది. మనం అనుభవం మీద ఎక్స్పీరియన్స్ వస్తుంటే ఎక్స్పర్ట్ అవుతాం. అదే మాస్టరీ. ఎస్ సార్. ఎస్. సో రేపటి నుంచి ఈ మీ యొక్క స్టెప్ 1 కంప్లీట్ చేసుకోండి. దాని మీద ఉండండి. చక్కగా టైంని కేటాయించడము దేని గురించి, ఈ చర్చలో పాల్గొనడానికి. ఎట్ ద సేమ్ టైము మన యొక్క ప్రొడక్ట్స్ గురించి అండ్ మన యొక్క వచ్చేటువంటి పీవీ గురించి ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా చెప్పగలం. మంజుల మేడం అంటే వాళ్ళు కుదిరినప్పుడల్లా వీడియో ఆన్ చేసుకుంటారు. ఇప్పుడు ఓకేనా? చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. వండర్ఫుల్ సెషన్ సార్. లావణ్య మేడం చాలా అసలు అంటే నోట్ చేసుకుందామన్నా కానీ అంత స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నారు సార్ మేడము. వండర్ఫుల్ పాయింట్. రికార్డ్ మేడం, ఈ రికార్డ్ వినండి. రికార్డ్ మేడంకి తక్కువ టైం ఇచ్చాం కదా. సార్ నాకు నచ్చిన పాయింట్ ఒకటి సార్, అంటే ఇది కొత్తగా అనిపించింది సార్ నాకు. అంటే ఇప్పుడు కిరాణా షాప్లలో, మెడికల్ షాప్లలో అంటే వాళ్ళు ఒక వస్తువులు సర్వీస్ ఇవ్వడం, అంటే వస్తువులని ఓన్లీ మార్కెటింగ్ అంటారు సార్. అంటే మార్కెటింగ్ అంటే అందరూ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అన్ని ఒకటే లాగానే అనుకుంటారు. కానీ మన ఇక్కడ మాత్రం మన ప్రొడక్ట్స్ ని మాత్రం అందరికి మనం వాడుతూ ఇతరులకు కూడా మనము చెప్పడం ద్వారా మార్కెటింగ్ అనేది అది బాగా అర్థమైంది సార్. ఆ పాయింట్ మార్కెటింగ్ వేరు, నెట్వర్క్ మార్కెటింగ్ వేరు అనేది చెప్పారు సార్ మేడము. అది బాగా నచ్చింది. నెక్స్ట్ ట్రెడిషనల్ బిజినెస్ కి నెట్వర్క్ మార్కెటింగ్ కి మధ్య తేడా, అవి పాయింట్స్ చాలా బాగున్నాయి సార్. సో మనం అంటే ఏదో ఒక ప్రొడక్ట్ పెట్టేస్తారు మేడం, ఏదో ఒక ప్రొడక్ట్. కానీ మేడం చెప్పింది ఏంటంటే ఇది అట్లా ఏదో ఒకటి అమ్ముకోవడానికి, ఒక సంపాదన సృష్టించడానికి చేసిన ప్రయత్నం కాదు. అవునా? ఇప్పుడు ఈ రోజు మా ఇంట్లో డిస్కస్ వచ్చింది ఏంటంటే సరైన పోషకాలు ఉండట్లేదు. ఇప్పుడు మనం తింటున్నాం కానీ అంత గడ్డిలాగానే, ఏ ఫ్రూట్స్ కూడా అట్నే ఉన్నాయి. ఓకేనా? ఎందులో సరైన సూక్ష్మ పోషకాలు లేవు, స్థూల పోషకాలు. ఇంకా మనం ప్రతిదానికి ఆయిల్ లేకుండా ఉన్నాం తినడానికి. ఆ ఆయిల్ ఎలాంటిది? అది నిజంగా పల్లి ఆయిలేనా? పల్లి ఆయిల్ అయితే 150 రూపాయలు ఎందుకు వస్తుంది? ఎంత నెగిటివ్ ఉన్నది అందులో ప్రాసెస్ లో. ఓకే, వీటన్నిటిని శుభ్రం చేయాలంటే, ఈ పైపుల్ని, రక్తనాళాలను శుభ్రం చేయాలంటే ఒక నార్మల్ ప్రొడక్ట్ కి ఎట్లా సాధ్యమవుతుంది? అయినా సాధ్యమవుతుందంటే గ్రేటే కదా. అట్లా. సో అట్లాంటి అవసరం దాంట్లో కూడా ఏదో ఒక ప్రొడక్ట్ ని అమ్ముకోవడానికి, ఒక నూడిల్స్ ఏదో ఒకటి కాకుండా, డిమార్ట్ లో సరుకులు లాగా కాకుండా ఒక చాలా విలువైంది మన దగ్గర ఉందని చెప్పింది మేడం. నెక్స్ట్ అది ఎథికల్, మోరల్ అండ్ ప్రాక్టికల్ ఆ పాయింట్ చెప్పారు కదా సార్. సో మనది చెప్పింది ఎథికల్, నీతిబద్ధమైన వ్యాపారం మనది. అంటే మనం వాడుతూ మనం ఇతరులకు కూడా సేమ్ మనం వాడే ప్రొడక్టే మనం కూడా అందరికి చెప్తున్నాము. అది బాగా నచ్చింది సార్. 100% మోరల్ అండ్ ప్రాక్టికల్, ఎథికల్ అనేది ఆ పాయింట్ బాగా నచ్చింది. సో ఫ్యూచర్ నెట్వర్క్ మార్కెటింగ్ మనకి అంటే ఫ్యూచర్ లో మొత్తం మనకి ఈ వెల్నెస్ ఇండస్ట్రీ ఉండబోతుందని చెప్పారు సార్. సో అది
వెల్నెస్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు చెప్పాడు కదా సారు, మొత్తం హాస్పిటల్ చుట్టూ ఏంటి జావాలు రొట్టెలు, దేనికి అంటే శరీరాన్ని ని తగ్గిస్తుంది. అవి న్యూట్రాసిటికల్స్ అంటే అవి వెల్నెస్. సార్ లాస్ట్ ఎక్కడికి వీడియో వెళ్ళినా మీరు కూడా ప్లే చేశారు కదా సార్, లోవర్ క్లాస్ అండ్ అదే మిడిల్ క్లాస్ అని, ఆ వీడియో కూడా చాలా బాగుంది సార్. ఎస్ అంటే రీసెంట్ గా కూడా నేను గ్యాలరీలో అవి చూస్తూ ఉంటే అది చూశాను సార్. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ప్లే చేసి మళ్ళీ ఒకసారి చాలా బాగా అనిపించింది సార్. అని అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుస్తుంది సార్. అది వీడియో ఆ టైంని వినియోగించే దాన్ని బట్టి తెలుస్తుంది మనం లోయర్ క్లాస్ ఎక్కడ చేస్తున్నాం. ఏదో ఒక సర్వైవల్ చూసుకొని ఇష్టం వచ్చినట్టు గడుపుతున్నాం అనుకోండి, టైం పాస్, ఎంజాయ్మెంట్, అది హీరోలకు వత్తాసులు పలుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటారు. అదంతా లోయర్ క్లాస్ మైండ్ సెట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పాలనా లేకపోతే ఆటోమేటిక్ గా హ్యాండ్ రైజ్ అవుతుందా? చెప్పాలనే. ఓకే ఓకే, మాట్లాడండి. ఇందాక చెప్పడం మర్చిపోయింది సార్. మన ప్రొడక్ట్స్ లో అసలు నార్మల్ గా మనకి డైలీ రొటీన్ గా హౌస్ కి పాలు, పేపరు ఇవన్నీ మార్నింగ్ ఎలా కంపల్సరీ వచ్చేస్తాయి, మన ప్రొడక్ట్స్ అలా ఇంట్లో అందరికీ ఉండాలని మార్నింగ్ నేను చెప్పాలనుకున్నాను సార్. ఖచ్చితంగా చాలా ఐపల్స్ చాలా అనేది ఉండాలి ఇంట్లో అందరికి, చాలా అలాంటి అవసరం. ప్రొడక్ట్స్ ఇచ్చారు. రోజు రోజుకి డైజెషన్ పవర్ తగ్గుతుంది కదా నాన్న అని అన్నది మా అమ్మ. అంటే నువ్వు అందుకనే తినే ముందు ఖచ్చితంగా ఇంత ఐకేర్ తాగమ్మా అని చెప్పాను. ఓకే, అంటే ఏమవుతుంది, అది డైజెషన్ సిస్టమ్ ని కొంచెం సెట్ చేస్తుంది. తనకి ఇప్పుడు 60 అయిపో కదా, తనకు ఉపయోగపడుతుంది. నాన్నకి ఒక పల్స్ ఇచ్చేసాను నేను. నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు, నీకే. ఇంకా నువ్వుకి మధ్యలో వచ్చి పిల్లలు మనవరాళ్ళు వచ్చారనే పోయొద్దు, నీకే వాడుకో. అట్లా. సో ఇప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, అది కొంచెం ఇది అవుతుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరికి యాంటీ ఆక్సిడెంట్స్ అది అనేది అవసరం. ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి అంతే. జానే సార్ ఏమన్నా? సరే సార్, ఒక చిన్నది ఈరోజు జరిగింది, 1 minute లో కంప్లీట్ చేస్తాను. స్టార్టింగ్లో మీరు వీడియో ప్రజెంటేషన్ వీడియోలు అంటుంటే ఏంటి సార్ అన్ని వీడియోలు చెప్తున్నారు, సో మనం చెప్పాలి కదా అని అనుకునేవాడిని. ఈరోజు మంజుల మేడం ఒక పాత కస్టమర్ దగ్గర టైం తీసుకుంది. సో ఒక ఐపల్స్ కాఫీ వాడారు, వాళ్ళకి డయాబెటిక్ ఉన్నాయి, సో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చున్నారు. ఫస్ట్ నేను నమస్తే మేడం అని పలకరించగానే ఆమె ఒకటే మాట చెప్పింది, ఇంత కాస్ట్ పెట్టి ఎలా తీసుకుంటామా మా వల్ల కాదా అని అన్నది. సరే మేడం, మీ టైం నేను ఎక్కువ తీసుకుని ఒక 10-15 నిమిషాలు ఇవ్వండి, ఈ వీడియో చూడండి అని మన సరళ మేడం వీడియో స్టార్ట్ చేశాను, డయాబెటిక్ గ్లూకోజ్ గురించి. ఆ వీడియో వస్తుంటే వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేషన్గా వింటున్నారు. ఇంకా కాన్సన్ట్రేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక మధ్యలో ఆపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆమె చెప్తుంది, ఆయన ఏం చెప్తున్నాడు, రోజు నేను టెస్ట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో అని చెప్పాడు. లాస్ట్కి వచ్చేసరికి HbA1c టెస్ట్ అని చెప్పేసరికి, అయ్యా మా అల్లుడిది ల్యాబ్ ఉంది, రేపు చేపిస్తాను. సో డబ్బులు లేవంటున్నారుగా, ఒక బ్లాక్ కాఫీ అయినా వాడుకోండి అంటే ఆర్డర్ ఇస్తాను సార్ అని చెప్పాడు. అంటే మనం చెప్తే కంటే కూడా వీడియోలు ఎంత అంటే అసలు ఇంకా బాగా అర్థమైపోతుంది. సపోజ్ వీడియో లేదనుకోండి, ఏముంటుంది, ఇద్దరు వాదించుకున్నట్టే ఉంటుంది వాళ్ళు చెప్తే మనం చెప్పింది. ఇది థర్డ్ పర్సన్ కాబట్టి ఆ వీడియో తోటి ఇంపాక్ట్ బాగుంటుంది, అందరికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, ఆరోగ్యంలో ఇదే పని మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది కొంచెం మనకు చెప్పడానికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా అందరికి అర్థమైపోతే అది సరిపదు, సప్లిమెంట్. ఇప్పుడు అందుకనే చెప్పాను కదా ఈరోజు ఉదయం అనుకో, వీరమాచినేని గారు సప్లిమెంట్స్ కావాల్సిందే, అందరికి న్యూట్రాసిటికల్ కావాల్సిందే అని చెప్పారు. ఓకే, బాలలత మేడం న్యూట్రాసిటికల్సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఓకే, వీరమాచినేని గారు చెప్తున్నారు సప్లిమెంట్స్, కాకపోతే అవి ఆర్గానిక్ అయి ఉండాలి. ఎందుకంటే మనం చెప్తున్నాను కదా, టేస్ట్ కోసం తినడమే. అట్లా. సురేష్ సార్, ఇంతకుముందు చెప్పాను కదా సార్, వెల్నెస్ టీ పాయింట్ అని చెప్పి, అక్కడ గమనించింది ఏంటంటే హెబిస్కస్ టీ అని, గ్రీన్ టీ అని, బ్లాక్ కాఫీ అని, అదే మన మందాకిని టీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా అమ్ముతున్నారు సార్. సో అక్కడ చాలా పబ్లిక్ ఉంది, నెట్వర్క్.
సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ఏం తీసుకుంటున్నారు అనేది చూస్తే బ్లాక్ కాఫీ ఎక్కువ తాగుతున్నారు సార్ చాలా మంది. సో అంటే కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారనేది నాకు ఒకటి రీటైల్ మార్కెట్ అనేది అక్కడ ఐడెంటిఫై అయింది. రెండోది వచ్చేసి ఏంటంటే బయట కానీ ఈ ర్యాపిడో టూ వీలర్ బుకింగ్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఈ స్టాఫ్ నర్స్ చూస్తే కూడా చాలా మందికి 6 months 10 months నుంచి కూడా శాలరీస్ రాలేదంట సార్. ఫైనాన్షియల్గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకటి తెలిసింది. సో ఇటు రీటైల్ మార్కెట్ కనబడింది, ఇటు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే వాళ్ళని కూడా గమనించాను. ఈ లాస్ట్ 5-6 డేస్లో దగ్గర దగ్గరగా ఒక 15 మంది న్యూ ప్రాస్పెక్ట్స్ పరిచయం అయ్యారు సార్ నాకు. కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. అందులో కొంతమంది ప్రపంచం మొత్తానికి అవసరం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అందరూ సార్ ప్రాస్పెక్ట్స్. కంపల్సరీ సార్. అట్లా ఒక 15 ప్రాస్పెక్ట్స్లో ఒక 4 members నేను నాకు ఇన్కమ్ కావాలి, నేను వర్క్ చేస్తా అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పా. సో మీరు ఒకసారి టైం ఇవ్వండి, నేను ఒక కాఫీ ప్యాకెట్ ఇస్తా, మీరు ఫస్ట్ అది టేస్ట్ చేయండి అని చెప్పి ఒక నలుగురికి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో నాకు ఇన్కమ్ కావాలన్నారో వాళ్ళకి కాఫీ ప్యాకెట్ ఇచ్చేస్తారు సార్. షాంపిల్ అన్ని పట్టుకునే తిరుగుతున్నా కాఫీ ప్యాకెట్స్. సో వాళ్ళకు టేస్ట్ చేసిన తర్వాత మీరు నాకు కాల్ చేయండి, తర్వాత ఏంటి అనేది నేను డిజిటల్గా మీకు జూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను సార్. ఓన్లీ ఇది ఒక క్లెన్జింగ్ పార్ట్ అని మనం చెప్పాలి. ఎస్ సార్. ఒకవేళ వాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్ అయితే ఓకే, ఇది క్లెన్జింగ్ పార్ట్. మీ బ్లడ్ లో ఉన్న ఓవర్ ఫ్యాట్, ఓవర్ గ్లూకోజ్, ఓవర్ టాక్సిన్స్ ఎవరైతే ఉన్నాయో క్రియాటిన్ లెవెల్స్ తగ్గిస్తుంది అంతే. ఇంకా మీకు ఆ ప్రాబ్లము ఎప్పుడు పోతుంది ఏంటిది అదంతా డాక్టర్ని అడగాలి. ఇది ఓన్లీ క్లెన్జింగ్ పార్ట్. ఇది మనం చెప్పాల్సిందే ఎవరికైనా సరే. ఒక నర్సుకి అడిగింది సార్, ఇది రిజల్ట్ వస్తుందా ఎట్లుంటుంది అని అడిగితే అక్కడ ఫ్రీ టైం ఉందని చెప్పి మన ఎక్సెసివ్ గ్లూకోజ్ వీడియో ఓపెన్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. సో తనకు ఆ టాపిక్ కూడా తెలియదంట. సో తను అక్కడ కనెక్ట్ అయిపోయింది. సో తనకు చెప్పిన మాట ఎవరికి తెలీదు, ఆ నర్సుకి తెలియదంట దేని గురించి, ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ దీని గురించి ఇంత డీప్ గా తెలియదంట. ఇప్పుడు అది అదంతే విన్న తర్వాత కనెక్ట్ అయింది. సో వాళ్ళ అమ్మకు షుగర్ ఉందంట సార్, వాళ్ళ అమ్మకు షుగర్ ఉందంట. సో మరి అమ్మకి ఎట్లా కంట్రోల్ అవుతుంది ఏంటంటే HbA1c టెస్ట్ చేయించుకోండి, నేను ఒక డైట్ చెప్తా అది ఫాలో అవ్వండి, ఒక 3 months కంటిన్యూగా వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకోండి, బిఫోర్ రిపోర్ట్ ఆఫ్టర్ రిపోర్ట్ని బట్టి మీ ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళు చెప్తారు లెవెల్స్ని బట్టి డోస్ అనేది తగ్గుతుంది అని చెప్పారు సార్. సో తను తీసుకుంటా అని చెప్పింది సార్ ఒక కాఫీ బాక్స్. రిజల్ట్ గురించి అడిగిన వాళ్ళకి ఒకటే ఒక విషయం చెప్పాల్సింది, ఇది రిజల్ట్ బేస్డ్ కాదు, ఎటువంటి ప్రాబ్లంని తగ్గించడానికి తయారు చేసింది కాదు. ఓకే, ఇమ్యూనిటీ లెవెల్ని అంటే బాడీని క్లెన్జింగ్ చేసి ఇమ్యూనిటీని పెంచుకోవాల్సింది అంతే. అంతే తప్ప రిజల్ట్ బేస్డ్ అయితే కాదు. ముందు అందరికీ దీన్ని మనం చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి విషయం. ఈ విషయాన్ని అయితే చెప్పాలి. అవును, బయటది ఇంకా తినడమే ఉంది తప్పితే క్లీనింగ్ అనేది లేదు. సూక్ష్మ పోషకాలు లేవు, స్థూల పోషకాలు లేవు, అటువంటి సప్లిమెంట్స్ కావాలి. మల్టీవిటమిన్ డాక్టర్ ఇస్తున్నాడు కానీ అవి కూడా మళ్ళీ కెమికలే. ఓకే, ఈ మల్టీవిటమిన్ వల్లనే ఇప్పుడు పెద్ద పాండమిక్ సిచ్యువేషన్ చాలా డేంజర్ లో ఉన్నది. ఓకే, మొన్న ఈ వీడియో తోటి మనం క్లోజ్ చేద్దాము. సురేష్, నీకు డౌన్లోడ్ అవ్వడం లేట్ అవుతుందా? నాది కర్సర్లో బ్యాటరీ డౌన్ అయింది. లావణి మేడం వచ్చారా? ఒక్క నిమిషం మీకు ప్లే ఇస్తాను, ప్లే చేయండి. పాండమిక్ సిచ్యువేషన్. మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఇది చూడండి పాండమిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో. అలాంటి డాక్టర్లు ఇచ్చే కెమికల్ మల్టీవిటమిన్ యాంటీబయాటిక్స్ కంటే న్యాచురల్ యాంటీబయాటిక్ మల్టీవిటమిన్. ఓకే, అర్థమైందా? ఇది మనం చెప్పాల్సింది. మనం 3000 ఉంది కాబట్టి వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని చదువుతూ ఉంటాం. ఇది పోతుంది, అసలు అవి పోగొట్టే గానే కాదు అవి. మనం తినే ఫుడ్లో మల్టీ విటమిన్స్, సూక్ష్మ పోషకాలు ఉంటే మనం ఇంకోటి ఎందుకు సప్లై చేసుకుంటాం? ఇంకొక సప్లిమెంట్స్ ఎందుకు? డాక్టర్లకి ఏం పని ఇంకా ఇవ్వడం?
లక్ష్మి మేడం మీకు కూడా ఈ వర్క్ రావాలి. శ్వేత మేడం, మంజుల గారు, ఇప్పుడు మేడం ఎమ్మటే We're close to చూడండి. another silent pandemic. It's not COVID this time, it's something more deadlier, something more worrisome. It's antibiotic resistance. So you might have seen this on the news last week or some social media post. So last week, the Lancet journal, one of the most prestigious and one of the high impact factor journal, medical journal, they published a paper concerning antibiotic resistance last week. So 4 countries, United States, India, Italy, and Netherlands, they all collaborated together for this study and they published this paper. So what they did, they took samples from 1,200 patients overall in 4 countries. They took samples from 1,200 patients, the regular patients who go for checkups or some diagnosis, not the patients who are in serious ICU intensive care, the regular patients. So they took samples from these patients and they did something called as antibiotic resistance screening study, just to see how this antibiotic resistance is spreading across the globe and what's the situation and everything. And the data that they published is shocking. They said 83% Indians carry these antibiotic resistant superbugs. 83%. 31% Italians, 20% Americans, 10% Dutch 31% population carry these antibiotics. 83%. ఇది ఏంటిదో తెలుసా? 83% యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తగ్గిన రెసిస్టెన్స్ పర్సంటేజ్లు ఇవి మనుషుల్లో. 83% మనుషుల్లో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పవర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇమ్యూనిటీ ప్రాబ్లము మీరు కరోనా అని అనుకుంటున్నారేమో కానీ కరోనాకు మించింది ఉంది ఇప్పుడు. అట్లాంటి పాండమిక్ ఇమ్యూనిటీ లోపం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ బోల్డ్ అని ఉంటున్నాయి. ఓకే, సో అది సో ఈ ఆటోమేటిక్గా బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని వాటిని అందించడం ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే మేడం, ఏమన్నా అడుగుతారా? గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. సార్ నేను ఒక్కటే చిన్న రిక్వెస్ట్ చేస్తానన్నాను. మీరు చెప్పినది మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ చాలా ఇది సార్. ఎందుకంటే అంటే మన ఇక్కడికి ఇప్పుడు బెంగళూరులో వచ్చాం సార్ పాప వాళ్ళ కాడికి, పిల్లల కాడికి. రాకోకముందు సాటర్డే రోజు రిపోర్ట్ తీసుకుంటుంది సార్ దగ్గరికి వెళ్ళాం. అంటే కొలెస్ట్రాల్ వచ్చిందని నాకు కొంచెం మెడిసిన్ ఇచ్చారు సార్. ఆ మెడిసిన్ వాడుతుంటే కళ్ళంతా సుజన్ అయిపోతుంది, నీరసం వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. మార్నింగ్ లేస్తున్నానే కానీ ఇంకా నాకు కావడం లేదు. అందుకే నేను కొద్దిసేపు ఉండి వీడియో బంద్ చేసి ఇంకా ఇది అయిపోతున్నాను సార్. నేను ఈ వద్దు చెప్పాను, నేను వాడను, నేను ఆది సార్ తోటి తీసుకుంటాను. నా డైటింగ్ లో ఏమన్నా పాలిటీ చేస్తానో ఏమో నాకు తెలియదు. నేను మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ వాడను, అవి పడేనైనా పడేస్తాను కానీ నేను వాడను అని చెప్పాను సార్. ఈరోజే మా సార్ తోటి బాబుతోటి చెప్పాను. లేదు నాకు ఇవన్నీ ఎక్కువ ఇదైపోతుంది, నీరసం వచ్చేస్తుంది, అంటే సుస్తు, ఎక్కువ సుస్తు, అంటే ఏమీ లేదు, నాలో శక్తి లేదు అని కిందికి అయిపోయింది. నాకు ఎందుకుగా ఇచ్చినాడు. పోయినాక మనము వెంటనే పోయి నేను డాక్టర్ సార్తో అడుగుతాను అని పట్టినాను సార్. ఫ్యామిలీ డాక్టర్ కానీ ఏమన్నా కానీ నేను మాత్రం అడిగి తీరుతాను. నాకు ఎందుకు ఇట్లాంటి మెడిసిన్ ఇచ్చినావు అని అడుగుతాను నేను. అది మళ్ళా యాసిడిటీ అయిపోతుంది. అవి కాకపోతే వేరే ఇస్తాడు, నేను వాడను సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక 1 month 2 months కేర్, పల్స్, కాఫీ. ప్రాబ్లం ఎక్కువ ఉంటే బ్లాక్ కాఫీ వాడి బ్లాక్ కాఫీ సార్ ఇప్పుడు యూజ్ చేసేది. రిపోర్ట్ లో ఏది ఎక్కువ ఉంది అన్నది చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. చూసుకొని మీరు ఎట్లాగో చాలా మంచి పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. అవును సార్, ఇది మాత్రం వాటికి ఇవి కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 1 month or 2 months లో మళ్ళీ చెక్ చేసుకోండి. అట్లా రిపోర్ట్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఓకే సార్. అంటే సార్ కేర్ ఎంత తీసుకోమంటారు సార్? కొలెస్ట్రాల్ ఉంది అన్నాడు, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కొలెస్ట్రాల్ కి సంబంధించిన రిపోర్ట్స్ జానే సార్కి ఒకసారి పెట్టండి. పెట్టాను సార్ సార్కి. సార్ కొలెస్ట్రాల్ గురించి స్లిమ్ గానీ కాఫీ గానీ చూడండి, అది సజెస్ట్ చేయండి. నాకు అదే సార్ మన ప్రొడక్ట్ లో కావాలనేది కోరుకుంటున్నాను నేను. అయిపోద్ది. అనేది ఇప్పుడు సార్ చెప్పాడు కదా, మాషెట్ సార్ చెప్పాడా, 83 ఏజ్ లో అవి చూసినా కూడా నార్మల్ వచ్చిందంటే మాటలు కాదు. అవును సార్, కరెక్ట్ సార్. మరి ఈ రోజుల్లో అసలు మనం తినేటువంటి వాటి వల్ల ఇవే పెరుగుతున్నాయి. ఆ ఆమ్ల శాతం అవి
ఆ క్రియాటిన్, ఫ్యాట్, గ్లూకోజ్ అన్ని నార్మల్గా ఉన్నాయంటే గ్రేట్ అది. ఓకే, నాకు ఫ్యాట్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది సార్. నువ్వేం కంగారు దానివల్ల పడకు, కూడా టెన్షన్ పడకు. ఈ ఒక కొత్త సంవత్సరంలో అదంతా పోతుంది, సరేనా? ఓకే మీరు సార్. ఇంట్లో బరువు ఎప్పటికప్పుడు చూసుకోండి సార్. ఓకే ఇన్నర్ బ్యాడ్ ఫ్యాట్ ఎలా ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది అనేది ఒకసారి రిపోర్ట్ చూసి మీరు ప్రొడక్ట్లు వాడుతున్నారా దాని పట్ల మాత్రం కొంచెం నిక్కచ్చిగా ఉండి వాడుతూ ఉండండి సార్. మళ్ళీ చెకప్ చేసి ఒక 40 days అట్లా చూసి మళ్ళీ చెక్ చేయండి, సరేనా? ఓకే సార్. అట్లే సార్, చిన్న రిక్వెషన్ సార్. మీరు ఇట్లా రాసి టైప్ పెట్టారు కదా అది ఆరో పవర్ లో, ఇది రాసుకుంటున్నాను. నాకు రాసుకొని రాదు, చదవని వస్తుంది. మీరు ఇప్పుడు ఆరో పవర్ లో చెప్పేదంతా ఇట్లా పెట్టినారంటే నేను ఇలా రాసుకొని చదువుకొని నాకు కూడా అలా చెప్పాలి అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది సార్. మీరు పెట్టినారంటే నేను ఇలా రాసుకుంటాను. రాసుకున్నాను సార్ నిన్న. మంచిది మంచిది, అట్లా రాసుకుంటుంది. అయితే రాస్తాను సార్, చూడుకోకుండా రాయలేను, చదువుతాను, చూసి రాయగలుగుతాను. ఎన్ని సంవత్సరాల ముందు రాసినావు, మళ్ళీ ఇప్పుడు రాస్తున్నావు? స్కూల్లో రాసి ఉంటావు. నేనా సార్ 12 years లో రాశాను సార్. ఇప్పుడు మళ్ళా పెన్ను బుక్ పెట్టాను. ఏం కాదు, రాస్తూ ఉండే ఇంతే. అని తెలుసుకోవడము నలుగురికి మీ ద్వారా వెళ్తుంది సరేనా? సార్ ఈ రోజు అట్లే యూపీ బాబుకు ఒకసారి ప్రొడక్ట్ ఇప్పించాను సార్. ఈ రోజు ప్రెజెంట్ సార్కు వాయిస్ కాల్ కూడా పెట్టాను. ఆ బాబు వాళ్ళ పాపకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పాపకు హోల్ తిన్న నెమోరీ తిన్న ఉన్నదంట సార్. అప్పట్లోనే చిన్న పాప పుడతానే సర్జరీ చేస్తామని అన్నారంట రాజేష్ అనే వాళ్ళు. ఇంతకుముందు ప్రెజెంటేషన్ కూడా అయిపోయినది. వాళ్ళ పాపకు ఒక్కటి పల్స్ వాడారు సార్. ఈ రోజు ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి మాట్లాడినంటే ఆంటీ ఒక్క బాటలు వాడిన తర్వాత అంట సార్ ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్కి అనేది వెళ్ళలేదు. ఒక్క బాటల్. నేను అన్నాను మళ్ళీ నీకు ఎప్పుడో వచ్చింది, 3-4 years అవుతుంది కదా మీ పాపకు, ఈమెనా పోతానో చేస్తానో హాస్పిటల్కి, ఒక్క బాటల్కి ఇదైందంటే అప్పుడు మా సార్ ఏమని చెప్పాడు, 1 సంవత్సరం 2 ఏళ్ళు వాడమన్నాడు కదా, మీ పాపకు హార్ట్లో ఉండేదంతా క్లియర్ అవుతుంది అని చెప్పినాను సార్. అంటే ఆ బాబు అన్నాడు, మేము బీపీ వచ్చినాం కదా ఆంటీ అని అన్నాడు. అంటే నువ్వు ఇండియాలో ఎక్కడైనా ఉండు, నీ అడ్రస్ పంపించినావు అంటే నీకు ప్రొడక్ట్ చేరుతుందని చెప్పాను సార్ ఈరోజు. మీరున్నదేమో బెంగళూరు ఆర్ బాంబే, వాళ్ళు ఉన్నది యూపీ కదా. మీకు ఇచ్చిన అవకాశం ఇంకే సార్, తనకు చాలా బాగాలేదు. ఇప్పటికే 20,000 అయిందంట. నేను అన్నాను ఆ 20,000 నువ్వు వడ్డీకి ఇచ్చుకుంటే ఎంత అవుతుంది, నువ్వు ఒక్కసారి ఇది వాడు నీకు బాగా అయిపోతుంది, ఇంత ఇది ఉండదు, ఇంత కష్టం ఉండదు అని చెప్పాను సార్. అంటే సరే 4 daysలలో చెప్తానన్నాను సార్. సరే అంటే నువ్వు అంతగా ఫస్ట్ రిపోర్ట్స్ తీసుకోమనండి, 3 నెలలు వాడమనండి, మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేయమనండి, అంతే. రిపోర్ట్ తెస్తానన్నాను సార్ తను తీసుకుని. సార్ మీరెవరికి వాగ్దానాలు చేయొద్దు, ఏం చేయొద్దు. లేదు సార్, నేనేం చేయను సార్. వాళ్ళు ఇప్పుడు విసిగి వేసారిపోతున్నారు అందరూ మీలాగానే, ఇది అలోపతి వాడి వాళ్ళకి ఆ ఉపశమనం కల్పిస్తుందో లేదో చూసుకోమనండి. దానివల్ల అతను ఏంటి అక్కడ కొన్ని లక్షలు పెట్టేది కాస్త జస్ట్ ఇక్కడ ఒక 25,000లోనే తనకి అది దొరుకుతుంది కదా. అట్లా. సో కాబట్టి మీరు రిపోర్ట్ మీరే చూసుకోండి, నచ్చితే కంటిన్యూ చేసుకోండి అని చెప్పాలి. ఓకే సార్. సరేనమ్మా మరి. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ కలుద్దాం.